నమస్తే. పుర తీర్పు చాలా క్లియర్గా పబ్లిక్ ఇచ్చేశారు. పుర తీర్పు ఒకరోజు అనంతరం చాలా ఈక్వేషన్స్ మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం అంటే భారత రాష్ట్ర సమితి కొంత ప్రభావం చూపినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మెజారిటీ కార్పొరేషన్లు, మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. ఇక మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే మంచిర్యాల జిల్లాలో ఒకలాంటి వాతావరణం ఉంది. ఎక్కడైతే బలంగా ఉన్న కాంగ్రెస్ సీట్లు కోల్పోగా మంచిర్యాల టౌన్ అంటే మంచిర్యాల మేయర్ పీఠాన్ని మొట్టమొదటిసారిగా జరుగుతున్న మేయర్ పీఠాన్ని ప్రేమ్ సాగర్ రావు గారు చాలా మంచి టాక్టిక్స్తోని, అత్యంత బలంతోని, భయంతోని ఆయన ఖాతాలో వేసుకోగలిగాడు. ఇదే సమయంలో ఇక్కడ చెన్నూరు కాస్త బీఆర్ఎస్ బలం చూపించినప్పటికీ కూడా చెన్నూరు కాంగ్రెస్ వశమైంది. తర్వాత ఎవరైతే మంత్రి గారు ఉన్నారో వివేక్ వెంకటస్వామి, ఆయన ప్రాతినిధ్యం వహించే చెన్నూరు కాన్స్టిట్యున్సీలో కేతనపల్లి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది. కేతనపల్లిలో ఏం జరుగుతున్నది, ఎలా జరుగుతుంది అనేది ఈరోజు చర్చలో కీలకంగా కాబోతున్నది. అలాగే బెల్లంపల్లికి సంబంధించి బెల్లంపల్లి కూడా కొద్దిసేపటి క్రితం మనకు వస్తున్న వార్తలను బట్టి బెల్లంపల్లి కూడా బీఆర్ఎస్ కన్వర్సేట్ చేసుకుంటట్టుంది. ఈ చర్చలోకి వెళ్లే ముందు ఈ చర్చలోకి మన మంచిర్యాల ప్రాంత సీనియర్ జర్నలిస్ట్, రాష్ట్ర జర్నలిస్ట్ నాయకుడు పార్వతి రాజేష్ గారు స్టూడియోకి వచ్చి ఉన్నారు. ఎలా ఉంది ఏంటి పుర తీర్పు అంటే మంచిర్యాల జిల్లాకు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా మంచి వాతావరణం ఉంది. అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ కు బలంగానే ఉంది. 7 కార్పొరేషన్లు 5 ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకో 2 కూడా అటు జరుగుతూ ఉన్నాయి. మున్సిపాలిటీల విషయానికి వస్తే ముఖ్యంగా మన జిల్లాకు వచ్చేసరికి మంచిర్యాలకు వచ్చేసరికి అంత హాట్ టాపిక్ మారిపోయింది. అసలు ఏమి జరగదు, కేతనపల్లిలో ఏమున్నది అనుకున్న స్థాయి నుంచి రేవంత్ రెడ్డి గారు వేలు పెట్టే అంత జరిగిపోయింది. ఫస్ట్ మంచిర్యాల టౌన్ గురించి మంచిర్యాల టౌన్ కోసం మాట్లాడుకుంటే అంటే మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మొదటిసారి ఇది. అంటే ఇప్పటివరకు మున్సిపల్ ఎలక్షన్ కౌన్సిలర్ వరకు ఉండే, ఇప్పుడు కార్పొరేటర్, మేయర్, డిప్యూటీ మేయర్ స్థాయిలో ఉంటే స్థానికంగా ఎమ్మెల్యే అంటే ఆయన ఎవరైతే అభ్యర్థులను డిసైడ్ చేసినా ఆ అభ్యర్థులే నామినేషన్ వేయాలి, ఆ అభ్యర్థుల బీఫామ్ తీసుకోవాలి, ఆ అభ్యర్థులనే గెలిపించాలి. అంతే పూర్తి స్థాయిలో కూడా అంటే ముఖ్యంగా ఈ 3 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో సక్సెస్ అయ్యి తను మేయర్ పీఠను దక్కించుకున్నాడు. ఎలాంటి ఒడిదిడుకులు లేకుండా, ఎలాంటి అంటే ఎమ్మెల్యే ఓటు వాడుకోవడమో లేకపోతే ఇండిపెండెంట్లను కొనుక్కోవాలన్న ఆలోచన లేకుండా పూర్తి స్థాయి మెజార్టీతో మాత్రం మంచిర్యాల కార్పొరేషన్, మంచిర్యాల ఎమ్మెల్యే గారు తెచ్చుకున్నారు. దాంతోపాటు మంచిర్యాలతో పాటు మన లక్షట్పేట ఇదే మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి వస్తే అక్కడ కూడా పూర్తి స్థాయి మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వీళ్ళిద్దరికి వచ్చింది. ఇక బెల్లంపల్లి మంచిర్యాల మేయర్కు సంబంధించి కార్పొరేట్ ఎవరు క్యాంపుకు పోవాల్సిన అవసరం లేదు. క్యాంపుకు పోయిందని తెలిసింది. అంటే వాళ్ళు గెలిచినందుకు సాయిబాబాకి షిర్డీలో బొక్కులు అప్పేపుకొని వద్దామంటే అంటే ఎమ్మెల్యే గారు సాయిబాబాను బాగా నమ్ముతారు అనేది ఎమ్మెల్యే గారు మొక్కులను అక్కడ అప్పేపొద్దామని పోయినట్టుగా మనకున్న సమాచారం. రైట్. ఏంటి మీరు కేతనపల్లికి వచ్చేసరికి చాలా హాట్ టాపిక్ మారిపోయింది. నేను రాత్రి వరకు ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే దాన్ని ఆలోచిస్తున్నారని. ఎందుకు జరిగింది అట్లా? కేతనపల్లి అంటే కేతనపల్లిలో రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే వాస్తవానికి అంటే నిజంగా మాట్లాడుకోవాలంటే మంత్రి గారు పొరపాట్లు ఉన్నట్టు పరిస్థితులు లేవు. కానీ మంత్రి గారు ఏంటంటే గుడ్డిగా ఈ నాయకత్వాన్ని నమ్మి మోసపోతున్నారు. అంటే ఇప్పుడు మంత్రి గారు పిఏ లీడరే, మంత్రి గారు గన్మెన్ లీడరే, స్థానికంగా డీసీసీ అధ్యక్షుడు. దీంట్లో ఇంకొంత పాత్ర కొంతమంది ఆ మంత్రి గారి V6 వెలుగు పేపర్, V6 రిపోర్టర్లు కూడా అట్లా పాత్ర పోషించే పరిస్థితి ఉంటుంది. అంటే మంత్రి గారి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ అంతా రాంగ్ ఫీడ్ చేయడం వల్ల మంత్రి గారు పూర్తిగా అంటే చెన్నూరు కాన్స్టిట్యున్సీ, నాట్ ఓన్లీ కేతనపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా అనేక రకాలుగా విఫలమయ్యారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లలో చెన్నూరు క్లియర్గా కాంగ్రెస్కి వచ్చింది కదా, మరి చెన్నూరు క్లియర్గా కాంగ్రెస్కి వచ్చిందని మీరు అనుకుంటున్నారు. కానీ దాంట్లో కూడా అనేక ఒడిదుడుకులతోనే అది బయటపడ్డ పరిస్థితి. అంతేనా? ఓకే. ఇప్పుడు మంత్రి గారు ఒక స్ట్రాటజీతో అంటే ఇప్పుడు మంచిర్యాల ఎమ్మెల్యే గారికి ఉన్న స్ట్రాటజీ మంత్రి గారు కూడా ఉంది, లేదని మనం అన్నట్లే. కానీ మంత్రి గారు నాయకులను, కార్యకర్తలను కట్టడి చేయడంలో విఫలమైంది. ఇప్పుడు కేతనపల్లి విషయానికి వచ్చారు. మొట్టమొదటి జరిగింది ఏంటంటే ఒక్క సీటు కోసం వ్యవస్థని నాశనం చేసుకున్నది. ఒక్క సీటు కోసం వేసే ఓడి అది విడదీయలేక మొత్తం కేతనపల్లి కోల్పోయింది అని అంటున్నారు. అది 22వ వార్డు. ఎర్రబెల్లి రాజేష్ అంటే బీఆర్ఎస్ నుండి ఆయన కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి లీడర్. దట్టు తవక్కల్ అజీర్ సార్ వాళ్ళ టీంలో ఆయన టీంకి సంబంధించి ఆ సీటు కావాలి, ఇది ఖచ్చితంగా సిట్టింగ్ సీట్ కాబట్టి సిట్టింగ్ కౌన్సిలర్కి ఇవ్వాలనేది వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నారు.
పొత్తప్పుడు సిపిఐ కాంగ్రెస్ పొత్తప్పుడు ఓకే. సిపిఐ వాళ్ళు కూడా మాకు 22వ వార్డు ఇస్తేనే మేము మీతో పొత్తుంటాం. వాళ్ళు కూడా అంటే మిగతా వార్డులు ఏమన్నా మనం సరిదిద్దుకున్నాం కానీ 22వ వార్డు మాకే కావాలని సిపిఐ అడుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 22వ వార్డు కోసం మేము ఇచ్చేదే లేదని చెప్పి కాంగ్రెస్ అంటే ఈ ఎర్రబెల్లి రాజేష్ కోసమా లేకపోతే పార్టీ కోసమా అజిత్ సార్ కోసమా అది ఏం జరిగిందో తెలియదు కానీ అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే కాంగ్రెస్ కూర్ను సిపిఐకి పొత్తు కుదరలేదు. కేవలం ఒక 22వ వార్డు. ఆ 22వ వార్డు సిపిఐకి వదిలిపెట్టుంటే వీళ్ళు కాంగ్రెస్తో పొత్తు ఉండేది. కాంగ్రెస్కే మెజార్టీ కౌన్సిలర్లు వచ్చే అవకాశం కూడా ఉండేది. అంటే సిపిఐ టౌన్ సెక్రటరీ కాబట్టి ఫస్ట్ కోరుకున్నది అదే. ప్లస్ మిట్టపల్లి అంతకుముందు ఓడిపోయింది కాబట్టి వాళ్ళ మిసెస్ లాస్ట్ టైం ఓడిపోయింది తక్కువ పేరుతోని ఈసారి కంపల్సరీ గెలుస్తాం నాకు సీట్ కావాలి అనే చర్చ కాస్త సరే. ఇంకొక మాట, అక్కడ జరిగిన చర్చ కంటే ఓ పెద్ద మనిషి మనోభావాలు దెబ్బతినడం వల్లనే అంత జరిగిందంటారు. పెద్ద అంటే అలా మీరు అన్నట్టు డిసిసి ప్రెసిడెంట్ పాత్ర కూడా ఉందంట. డిసిసి ప్రెసిడెంట్ పాత్ర అన్నిట్లలో ఉంది. నా 22వ వార్డు డిసిసి ప్రెసిడెంట్ పాత్ర. ఆయన డిసిసి అయినప్పటి నుండి చెన్నూరు కాన్స్టిట్యున్సీకి అనేక సమస్యలు సృష్టిస్తున్నారని, సమస్యలు ఎదురవుతున్నాయని స్వయంగా కాంగ్రెస్ నాయకులు నాతో చాలా మంది చర్చిస్తున్నారు. అంటే టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లలో చెన్నూరులో ఆయన వేలు పెట్టడం వల్ల రెబల్స్ ఎక్కువ గెలిచేది. అధికార పార్టీ ఎవరైతే మినిస్టర్ ఫైనల్ చేసిన అభ్యర్థులు గెలవలేని పరిస్థితి. మినిస్టర్ ఈ పలానా వాళ్ళు మీరు కాంగ్రెస్ మద్దతు ఇస్తారు, వీళ్ళు మా సర్పంచ్ అభ్యర్థులు అన్న వాళ్ళందరూ ఓడిపోయారు ఎక్కువ శాతం. రెబల్స్ కాంగ్రెస్లో ఉండి రెబల్స్గా పోటీ చేసి గెలిచి మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్లో ఇప్పుడు ఉన్నారు. అంటే సరైన నాయకత్వం ఇక్కడ లోపించడం, టికెట్ ఫైనల్ చేయడంలో, సరైన అభ్యర్థులను ఎంపిక చేయడంలో విఫలమైనారు. సేమ్ మొన్నటి సర్పంచ్ ఎలక్షన్సే ఈరోజు కేతన్పల్లి మున్సిపల్ ఎలక్షన్ మీద ప్రభావం పడ్డాడు. మళ్ళీ సంబంధం లేని వ్యక్తులను, ఆ వార్డుకు సంబంధం లేని వ్యక్తులను కౌన్సిలర్గా నిలబెట్టడం ఇంకా ప్రమాదం. ఇప్పుడు ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీ చాలా కీలకం చెన్నూరు కాన్స్టిట్యున్సీలో. మరి ఒకవేళ అది ఓడిపోతే నాకు భవిష్యత్తులో దెబ్బ పడుతుంది ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ అని మినిస్టర్ గారు ఆలోచించలేంటారా? మినిస్టర్ గారు 100 సార్లు ఆలోచిస్తారు. ఆలోచిస్తారని గ్రౌండ్ లెవెల్లో నాయకుల, లోకల్ నాయకుల మీద డిపెండ్ అవుతారు. మినిస్టర్ ఆలోచించరా మన సెకండరీ. లోకల్ నాయకుల మీద డిపెండ్ అవ్వడమే మినిస్టర్ ఫెయిల్యూర్ పరిస్థితులు. ఇప్పుడు ఆయన ఒక మినిస్టర్ ఉండి కూడా అంటే ఇప్పుడు కొంతమంది ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు కూడా ఒక 5 గన్మెన్తో రిలేషన్షిప్ పెట్టుకుంటారు, ఒక 5 పిఏతో రిలేషన్షిప్ పెట్టుకుంటారు, ఒక 5 ఇక్కడ పరిస్థితులను వంశీ ఎంపీఆర్తో రిలేషన్షిప్ పెట్టుకుంటారు. ఇంకా ఎక్కువ తక్కువ ఏంటంటే స్వయంగా మినిస్టర్ గారి మిసెస్ సరోజ మేడం కూడా అప్డేట్లు ఇచ్చే పరిస్థితులలో ఉంటారు. అంటే మినిస్టర్ గారు ఇక్కడ ఇంటర్లేరు కాబట్టి మేడంతో చెప్పాలని ఆలోచన. మొత్తానికి కలగుర గంపై దెబ్బకి వచ్చింది ఇష్యూ. ఇప్పుడు ఇంకొక రోజు టైం ఉన్నది. ఇప్పుడు సిపిఐ వాళ్ళకి 4 ఉన్నాయి, కాంగ్రెస్కు 7 ఉన్నాయి, బీఆర్ఎస్కు 10 ఉన్నాయి. కీలకం సిపిఐ మాత్రమే. సిపిఐ లేకపోతే ఎవరు కూడా మున్సిపల్ కైవసం చేసుకునే పరిస్థితి. ఇప్పుడు నిన్న రాత్రి నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి కూడా సిపిఐ కొద్దిగా అటుపోతుంది ఇటుపోతుంది, కొత్తగూడెంతో ముడిపెట్టిండ్రు అనే ఇష్యూలా ఇప్పుడు సిపిఐ వాళ్ళు లోకల్ లేరు, ఎక్కడో ఉన్నట్టు మనకు సమాచారం. మీకేమైనా సమాచారం ఉందా? క్యాంప్లో ఉన్నారని తెలుసు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ అండర్లో ఉన్నారని తెలుసు, నాకున్న సమాచారం బీఆర్ఎస్ అండర్లోనే. అయితే మనం ఇక్కడ కూడా సమస్య, ఇప్పుడు శివప్రసాద్ అన్న డైరెక్ట్ ముక్కుసూటే మాట్లాడి కాంగ్రెస్ను డైరెక్ట్ నాయకులు నిలదీసారు, మినిస్టర్ కోసం వార్త పెట్టారు, మినిస్టర్ కోసం వాయిస్ ఇస్తే ఈయన బీఆర్ఎస్ మనిషి అంటారు. లేకపోతే రాజేష్ అరే మీరు గెలుస్తలేరు బై, పరిస్థితులు ఇట్లున్నాయి, మీకు మేము సర్వే చేసినాము, మీ కౌన్సిలర్ అభ్యర్థితో ఈ సమస్య ఉంది, మీకు ఆ వార్డులో ఈ సమస్య ఉంది మనం చెప్పినా అనుకో, నీకు ఎంత న్యాయం చేసినా కూడా మీరు బీఆర్ఎస్కే సపోర్ట్. అంటే మనం నిజంగా మాట్లాడుకున్నాయి కూడా వాళ్ళకి శత్రువులైనా భావిస్తున్నారు తప్ప వాళ్ళు నిజాన్ని అర్థం చేసుకొని గ్రౌండ్ లెవెల్లో మార్చుకుందాం అన్న ఆలోచన లేని పరిస్థితి. అయితే వీళ్ళు కూడా బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్ ఒకటే దగ్గర ఉన్నారని తెలుసు మనకున్న సమాచారం. అంటే ఇప్పుడు మీరు అన్నది రామకృష్ణపూర్ కాంగ్రెస్లో, కేతన్పల్లి కాంగ్రెస్లో ఎప్పటి నుంచో ఉండేది. బాబు నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్తే అయితే అవతల మనిషి క్లియర్ అయ్యో నా తప్పేదో తెలుసుకుందామని అనుకోరు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఓ 4 మాత్రమే ఉండాలి పార్టీలు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకున్నది. ఇప్పుడు కూడా ఒక విషయంలో చర్చకు వస్తే కార్పొరేషన్ మంచిర్యాల మందమరి మండలంలోని కేతన్పల్లి మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్ళను ఓడించడానికే కుట్రలు చేసిండ్రు అనేది ఒక ఈక్వేషన్ ఉంది. అంటే అది ఆ ఈక్వేషన్ నిజం అన్నది నేను దాదాపు ఎలక్షన్స్ 2 రోజుల ముందే చెప్పిన. ఈ ఎవరైతే చైర్మన్ అభ్యర్థులు ఫీల్ అయ్యే వ్యక్తులు ఉన్నారో
అందరూ అంటే ఇప్పుడు ఏదో అన్నట్టుగా పల్లెరాజు విషయంలో ఇంకో టీం ఆయన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఉండగా పల్లెరాజు గెలిస్తే నాకు ఇబ్బంది, ఆయనకి చైర్మన్ పోటీకి వస్తాడని ఒక ఫీలింగ్. మాజీ చైర్మన్ జంగం కళ తనని ఏడ గెలిపిస్తే తను కూడా ఏమో ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ప్రీవియస్ సిట్టింగ్ చైర్మన్ కదా అన్న ఆలోచనతో అటు ఒకటి నడిచింది. గాన్ల సంబంధం వీళ్ళు పోటీ చేస్తే ఈయన టౌన్లో కీలక నాయకుడు, పట్టున్న నాయకుడు, వివిధ సంఘాల గౌరవ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఈయన గెలిచిన వాళ్ళే చైర్మన్ డిమాండ్ చేస్తారన్నది ఒకటి. మళ్ళీ తవక్కల్ అజీజ్ పార్ట్ ఒక సపరేట్ ఉంటుంది. ఇలా ఇక్కడ సమస్య ఏంటంటే కాంగ్రెస్లో మినిస్టర్ రాగానే అజీజ్ తోచుకుపోతాడు. తన డబ్బు ప్రభావం, తనకున్న బలాన్ని అంటే డబ్బుతోనే తన బలాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అజీజ్ ప్రభావం లేవద్దంటే అజీజ్ ఒక ముగ్గురు వ్యక్తులను నిలబెట్టిన పరిస్థితి అట కాంగ్రెస్లో. ఆ ముగ్గురు కూడా ఓడియాలి. అజీజ్ కాంగ్రెస్లో అసలు ప్రభావమే ఉండద్దు అంటే అజీజ్ విక్రమ్ అనుకోవచ్చు 11th వార్డు, 22వ వార్డు ఎర్రబెల్లి రాజేష్ అనుకోవచ్చు. అంటే ఎర్రబెల్లి రాజేష్ కొంత టఫే ఉండే అక్కడ, లేకపోతే గంగారప్ సత్యపాల కావచ్చు 16వ వార్డు. అజీజ్కి క్యాడర్ లేకుండా వేయాలి, అజీజ్కి మినిస్టర్ దగ్గర పేరు ఉండొద్దు అంటే ఈ ముగ్గురు ఓడిపోవాలి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ సిపిఐ కంటే వాళ్ళకి అవసరమే లేదు, ఓడిపించుకోవడానికి వీళ్ళే కష్టపడు. కాంగ్రెస్ పార్టీ వల్ల వీళ్ళందరూ ఓడించుకున్నారు. అప్పుడు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండి అని. మరి వీళ్ళే కాళ్ళీర కొట్టుకుంటే అంత చిన్న లాజిక్ వాళ్ళు మిస్ కాలేదు. పట్టణంలో నాకున్న కీలక నాయకులకు కూడా నేను సమాచారం ఇచ్చిన స్వయంగా. అంటే సరే ఎవరి పరిస్థితి ఎట్లున్నా కూడా ఉన్న కమ్యూనికేషన్లలో బీఆర్ఎస్ నాయకుడికి ఇట్లుంది, కాంగ్రెస్ నాయకులకి ఇట్లుంది, బీజేపీ వాళ్ళకి ఇట్లుంది, ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు, మీకు పరిస్థితులు మొత్తం చెడిపోతున్నాయి, మార్చుకునే పరిస్థితి తెచ్చుకోవాలని కూడా ఇది చెప్పినాం. దాని మీద వీళ్ళు అంటే యాక్చువల్లీ ఎలక్షన్స్ ఎట్లుంటుందంటే తక్కువ సమయం వీళ్ళకి గోక్కోవడానికి వీళ్ళకి తీరేది, పక్కోడు ఏదో చేస్తాడని సరికి వీళ్ళకి అర్థం కాదు, పోతూనే ఉంటారు ఆ మందిలో. ఇక్కడ కూడా ఇంకో సమస్య అన్నా, కేతన్పల్లి కౌన్సిలర్లు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు పూర్తిగా వాళ్ళ వార్డును వదిలిపెట్టారు, వాళ్ళు పోటీ చేసే వాళ్ళని వదిలిపెట్టారు. పక్కోని వార్డు ఏం నడుస్తుంది, పక్కోని ఎట్లా ఓడించడానికి ఇవన్నీ వాడాలడ. వాళ్ళు పొద్దంతా వీళ్ళ స్కెచ్ అంతా వీళ్ళు తిరగడం రావడం అయిపోయినాక ప్రచారం ఎట్లుంది, పబ్లిక్ ఎత్తున్న ఎప్పట్లెక్కనే పక్కన లాగడమే. వార్డులో మనకు ఓటేస్తున్నారా అనే ఆలోచన లేదు. అక్కడ వీణ సంబంధం పోటీ చేస్తున్నారు, అక్కడ పరిస్థితిని ఫస్ట్ అది కనుక్కో. ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తున్నారు, సమ్మన్ ఓడిపోవడానికి నీకు ఎంత పంపన్నాడు అంతే. ఇప్పుడు లేకపోతే 13వ వార్డులో పాపం మహిళా కౌన్సిలర్ యాక్చువల్ పోటీ చేశారు కాంగ్రెస్ నుండి, పేరు పార్వతి విజయ్, మా బంధువు మా పిన్. యాక్చువల్గా తన వార్డు కాదు, తనకు సంబంధం లేదు, తన వార్డుకును తను రెసిడెన్స్ కును తన వార్డుకు కిలోమీటర్ దూరం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆమెకు ఆ పక్క వార్డు ఎక్కడైనా ఇస్తే ఇదే గెలిచే అవకాశాలు ఉండే. ఆమెకు సంబంధం లేని వార్డు ఇచ్చి 13 వార్డులు ఇచ్చినా కూడా దాదాపు రియాలిటీగా కష్టపడ్డది. సింగిల్ లేడీగా ఆమె కష్టపడి గెలిస్తే అవకాశం వస్తుందని కూడా కష్టపడ్డది. అందులో ఈ క్రమంలో అంటే అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ విషయాల్లో కావచ్చు, లేకపోతే ఇతరుల విషయాలు కావచ్చు, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలో తనను కూడా ఓడించిన పరిస్థితి. అంటే జక్కనబోయిన కుమార్ అక్కడ ఇన్ఛార్జీలు కూడా ప్రతి వార్డుకున్న ఇన్ఛార్జీలు కూడా మాతో షేర్ చేసుకున్న సందర్భంలో కూడా అన్న పక్కవాడి పరిస్థితి ఏంది ఎట్టున్నది, కానీ మా వాళ్ళే మాకు సహకరిస్తారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలా మంది రిపోర్టర్లు ఇవి రాయడానికి కూడా బాధపడ్డారు. ఒక రకంగా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతారు, ఆల్రెడీ నిజం చెప్పిన ఇప్పటికే అర్థం చేసుకుంటారు, విలేకరులంతా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు, సిబిఐకి సపోర్ట్ చేస్తారు కాబట్టి చాలా మంది రాయలేదు. ఇది కూడా అంటే ఇది యాక్చువల్లీ మనం మాట్లాడుకునే చర్చ వీళ్ళకి తెలియాలి, పెద్ద నాయకులకు తెలియాలి, ఊరికి తెలియాలి, ప్రజలకు తెలియాలి. అయితే విలేకరులంతా సిపిఐకు బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడం కాదన్న, ఆర్కేపీ అంటేనే ఎర్రజెండకు పట్టున్న అట్లా పట్టున్న ఓటు బ్యాంక్ ఉంది. ఏటీసీ ట్రేడ్ యూనియన్ ఇప్పుడు గుర్తింపు సంఘంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి టీబీజీకేఎస్, ఇప్పుడు టీఆర్ఎస్ టీబీజీకేఎస్ అనుబంధ సంఘం, టీఆర్ఎస్కి టీబీజీకేఎస్ అనుబంధ సంఘం కదా, వాళ్ళ ఓట్లు ఉన్నాయి, వీళ్ళ ఓట్లు ఉన్నాయి. సిపిఐ ఎప్పుడైతే బీఆర్ఎస్తో టైప్ అయిందో మొదట రోజు చెప్పినాం ఇక్కడ కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ వస్తుంది అనేది మనం ముందే డిసైడ్. మనం చర్చలు మన ఇద్దరం మాట్లాడుకున్న సందర్భంలో కూడా కాంగ్రెస్తో కమ్యూనిస్ట్ పొత్తు విడిపోతే ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అనేది మనం ముందే చర్చించుకున్న పరిస్థితి. దీంతో పాటు వాళ్ళకు అక్కడ ఎర్రజెండా ఓట్లు బాగా కలిసి వచ్చినాయి, బీఆర్ఎస్కి కావచ్చు, సిపిఐకి కావచ్చు. ఇప్పుడు సిపిఐ అభ్యర్థులు 4 ఉంటే ఆ 4కి పూర్తిగా బీఆర్ఎస్ సపోర్ట్తోనే గెలవలేదు, వాళ్ళకు కూడా ఓట్ బ్యాంక్తోనే గెలిచారు.
ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు గెలిచిన తర్వాత 7 సీట్లు 10 సీట్లు 4 సీట్లు సిపిఐ గెలుచుకున్న తర్వాత సిపిఐ పొత్తు కావాలి, మేము పోగొట్టుకున్నాం, మినిస్టర్ గారు పై లెవెల్లో ట్రై చేస్తున్నారు, పొంగులేటి శ్రీనాథ్తో ట్రై చేస్తున్నారు అనడానికి మరి బుద్ధి ముందే ఉంటే అయిపోద్ది అని ఒక లీడర్ అన్నాడు నాతో. ఇదే రాజు గారు రెడ్డి గారు వాళ్ళే కదా పోగొట్టింది, మరి వాళ్ళకి ఇది ఉంటే అయిపోతుండే అసలు. అది వాస్తవానికి ఏంటంటే రఘునాథ్ రెడ్డి డిసిసి అధ్యక్షులుగా అంటే కాంగ్రెస్ పార్టీకి సీనియర్ లీడర్ కావచ్చు, ఆయన సేవలు చేయవచ్చు, పార్టీని పట్టుకొని ఉండవచ్చు, పార్టీ కోసమే పనిచేయవచ్చు. కానీ డిసిసి అధ్యక్షుడిగా ఆయన ఫెయిల్ అయిన పరిస్థితి ఉందట కేతన్పల్లి పూర్తి స్థాయిలో. అంటే పార్టీ లీడర్షిప్లో మున్సిపాలిటీ మొత్తం అదైనా వస్తుంది లీడర్షిప్లో అంటే ఆయన అంటే మనకేం వ్యక్తిగత శత్రువు కాదు, కానీ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనే చర్చలో మాత్రం ఇది నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు రఘునాథ్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే లోకల్ ఉన్న కౌన్సిలర్ అభ్యర్థుల్లో లోకల్ పార్టీని పట్టుకున్న వాళ్ళు ఎవరన్నా ఒక్కరు మినిస్టర్ గారికి పర్ఫెక్ట్ సమాచారం ఇచ్చి ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయే పరిస్థితులు ఉండకపోవు. బీఆర్ఎస్ బాలకృష్ణ కూడా ఈసారి పట్టు మీద ఇల్లు తిరిగి ఆయన అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా తిరిగిందో లేదో కానీ ఆయన ఇల్లు తిరిగి ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడని మేమేందో చూపెడతాం. పొద్దున రాత్రి ఈ విజయాలన్నీ తర్వాత ఈ మున్సిపాలిటీ విజయం తర్వాత బాలకృష్ణలో కొంత అంటే ధైర్యం వచ్చింది. మనం కొన్ని మాటలు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. గతం ఏం జరిగింది, మరొకసారి ఏం జరిగింది అనేది చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే, తిరిగి చర్చలకు స్వాగతం. రాజేష్ అంటే చైర్మన్కి సంబంధించి ఎట్లా ఉంది అంటే మీరు కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటరు, కేతన్పల్లి హెడ్ క్వార్టర్లోనే మీరు ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుండి అసలు ఎవరెవరు చైర్మన్ ఆశించిన వాళ్ళు ఉన్నారు, మరి చైర్మన్ అభ్యర్థులు ఎంతమంది గెలిచారు అనేది మీరే స్పష్టంగా అంటే నాకంటే ఎక్కువ మీ హెడ్ క్వార్టర్ మీ ఓట్ బ్యాంక్ అనే ఉంది కాబట్టి దాని మీద మీరు ఒక క్లారిటీ అంటే ఎవరైతే చైర్మన్ ఎక్స్పెక్ట్ చేశారో ఆ చైర్మన్ అభ్యర్థులలో ఎంతమంది గెలిచారు, ఎంతమంది ఓడిపోయారు, దాంట్లో మీరే ఒక చాలా వివాదాస్పద ప్రశ్న ఇది. అంటే మీరు అన్నట్టు మన విశ్లేషణ వివాదాస్పదమైన నిజమేంటో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 4 ప్రధానంగా చైర్మన్ అభ్యర్థి పోటీ పడ్డారు. అంటే ఒకరు గెలిస్తే చైర్మన్ పల్లె రాజు అంటే పల్లె శ్రీదేవి గారు, మన టౌన్ ప్రెసిడెంట్ గా రాజు ఉన్నాడు. మొదటి నుంచి కూడా సార్ నాకు మాట ఇచ్చిండు, నేను పోటీలు ఉంటాను. పక్కవాట అయినప్పటికీ కూడా పోటీలు ఉన్నారు. సరే, పక్కవాట విషయం కొద్దిగా పక్కకి పెడదాం. చైర్మన్ అభ్యర్థి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ 18వ వార్డులో పల్లె శ్రీదేవి గారు చేశారు, రాజు గారి భార్య. ఓకే, ఇక్కడ 19వ వార్డులో గాండ్ల సమ్మయ్య గారు చేశారు, వాళ్ళ మిసెస్ వీణా గారు కూడా ఇది ఉండే. 13వ వార్డుకి వచ్చేసి పార్వతి విజయ్ గారు చేశారు. అంటే అనుభవం ఉన్న లీడర్. ఇప్పుడు ఒక లీడర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మహిళ చైర్మన్ అవుతుంది అనుకున్నప్పుడు మహిళ కొంత పొలిటికల్ లైఫ్ ఉన్నది అనుకుంటే అక్కడ పార్వతి విజయ్కి ఉంది, వేరే అక్కడ 22 వార్డులలో ఎవరికి లేదు. ఎందుకు అంటే ఉప సర్పంచ్ చేసింది, ఎంపీటీ చేసింది, కౌన్సిలర్ చేసింది, సిట్టింగ్ కౌన్సిలర్. పార్టీకి కూడా వివిధ హోదాలలో పదవులు ఉంది. ప్లస్ ఎడ్యుకేటెడ్, కొంత చూడడానికి చైర్మన్ హోదాలో ఉండగలుగుతుంది అని చెప్పి చాలా మంది ఊహించారు. ఈ 2 పోతే సమ్మయ్య అనేది మాస్ లీడర్ గా ఊళ్ళో పేరున్నది కాబట్టి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు అనే ఒక ఆలోచన. ఇక జంగం పాల లేడీ జనరల్ కాబట్టి మొన్నటిగా చైర్మన్ చేసింది, బాలకృష్ణ గారు ఇచ్చిన అవకాశం వల్ల 5 సంవత్సరాలు ఉంది. సరే, ఎండ్ ఆఫ్ మినిట్లో కాంగ్రెస్కి పోయింది, అదొకటి. ఇంకొచ్చేసి అజీజ్ గారు ఉంచిన ఎర్రబెల్లి ప్రేమలత చదువుకున్న అమ్మాయి ఒకరు ఉంటే అవకాశం ఉంటుంది. ఈ 5 ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ వాళ్ళు పనిచేసినారు చెప్పి ఒకరు. అందుకే వివాదాస్పదం అన్నది. ఎట్లా అంటే చైర్మన్ పదవి ఆశించిన వాళ్ళు అందరూ ఓడిపోయిందంటే అర్థం. ఇప్పుడు ఇక్కడ పల్లె రాజు గారు ఒకరు గెలిచినారు, శ్రీదేవి గెలిచింది, ఇది కూడా నాన్ లోకలే బట్ గెలిచింది. మరి నాన్ లోకల్ ఉన్న సమ్మయ్య ఓడిపోయిండు, నాన్ లోకల్ పోయిన పార్వతి విజయ్ ఓడిపోయింది, ఉన్న వాటిలోనే చేసిన ఎర్రబెల్లి ప్రేమలతో ఓడిపోయింది. ఇక్కడ ఓడిపోతే పార్టీకి సీట్లు సరిపోవు, చైర్మన్ కైవసం చేసుకోవాలని ఆలోచన వీళ్ళకి ఎవరికి రాలేదు. అంటే ఇప్పుడు అందుకే ట్రై చేస్తున్నారు కదా. అదేదో క్రికెట్ మ్యాచ్లు ఆ మ్యాచ్లు ఈ మ్యాచ్లు అన్ని పోయినా కూడా వర్షం వస్తే చాలు ఒక్క ఓడతాడు మేము గెలుస్తాం అన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏరుకుంటున్నారు సిపిఐల కోసం ఇంకో కోసం. ఇదే కనుక ఇంకొక 2-3 సీట్లు ఇండిపెండెంట్ గెలిచి ఉంటే ఎలా ఇబ్బంది ఉండేది, సేమ్ ఇక్కడ అదే పరిస్థితి ఉండేది. కాకపోతే సిపిఐ బీఆర్ఎస్ కలిసి ఇన్ని గెలుచుకుంది కాబట్టి ఓకే. అందుకే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా చూడండి, గాండ్ల సమ్మన్న చాలా ఓట్లు వస్తాయి. ఒకవేళ ఓడిపోతే 2-3 ఓట్ల తేడా అనుకోవచ్చు, కానీ 155 ఓట్ల తేడా వచ్చింది. అంటే ఇక్కడ ఇంకొక సమస్య అన్న,
గాండ్లకు సంబంధం వాడు ఏదైతే ఆయన పోటీ చేసిన 19వ వార్డు అనుకుంటా 19వ వార్డు నుండి పోటీ చేసిన కాంగ్రెస్కి సంబంధించిన మందుబాటు లేవచ్చు, కాంగ్రెస్కి సంబంధించిన పైసలు పంచే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఓ లీడరు వాళ్ళ తల్లి పంచే క్రమంలో కాంగ్రెస్ మందుబాటులు ఇచ్చి కారు కోటేయరని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈయన ఓడిపోవాలంటే ఏం చేయాలి? ఈయన ఓడించి పక్కన గెలవాలి. రాజకీయాలలో ఏముంటుంది, రాజేష్ ఓడిపోవాలి అంటే ప్రసాద్ గెలిపించాల్సిందే కదా. వాళ్ళు అక్కడ ఏం చేశారు, గాళ్ళ సమ్మాయిని ఓడించాలి, గాళ్ళ వీరని ఓడించాలి అనే జిద్దులో ఇక్కడ బాల్క సుమన్ కంటే ఎక్కువ కృషి చేసిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే అని అనే సంబంధ ఆరోపణ చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఊరు మొత్తం లీడర్గా పెద్ద లీడర్గా ఉన్నది, అసలు ఆయన పోటీ చేయడమే పెద్ద తప్పు నా దృష్టిలో ఆయన పోటీ చేయడం తప్పు కౌన్సిలర్గా, కానీ చేసిండు. అక్కడ ఉన్న యువకుని పోటీ చేయడం తప్పు అంటే ఆయన అనేకేళ్ళుగా గతంలో బీఆర్ఎస్ కావచ్చు, లేదు నల్లాల ఉదయల హయాం నుండి ఆయన పార్టీకి అప్పుడు బీఆర్ఎస్కి సేవలు చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆయన పదవి ఎందుకు ఇవ్వద్దు అసలు? రైట్, నేననేది ఏంటంటే అట్లాంటి వాడికి కార్పొరేషన్ నామినేటెడ్ ఇవ్వాలి, ఆయన ఆ స్థాయిలో ఉండాలి, ఆయన ఆ స్థాయిలో చూడాలనుకుంటారు కొంతమంది. సరే, పదవుల సంగతి పక్కన పెడితే ఇక్కడ ఓడించడానికి కృషి చేసిన వాళ్ళు వీళ్ళే, ఇక్కడ రంగరాజును గెలిపించిన కృషి చేసిన వాళ్ళు వాళ్ళే. అట్ ద సేమ్ టైం 11వ వార్డుకు వచ్చేసరికి పార్వతి విజయ్ మీద 353 ఓట్ల తేడాతో మంజుల గెలిచింది. అంటే అక్కడ అంతకుముందు కౌన్సిలర్ ఉన్నది. ఏ స్థాయిలో అంటే దరిదాపులో కూడా దగ్గర కూడా లేదు. ఖచ్చితంగా అక్కడ జాడిసీను ప్రభావం చూపిండు, అంతకంటే ఎక్కువగా కాంగ్రెసే ప్రభావం చూపింది అనేది ఒకటి. రెండవ అభ్యర్థి మున్సిపల్ చైర్మన్గా కావాలనుకున్న వాళ్ళు ఇద్దరు అవుట్. అంటే ఇక్కడ ఇంకొక ఆరోపణ అన్న, ఇప్పుడు పార్వతి విజయ్ 13వ వార్డులో పోటీ చేసింది. 13వ వార్డులో పోటీ చేసే క్రమంలో అదే కాంగ్రెస్లో ఉన్న పలిగిరి కనకరాజు వాళ్ళ పాప కూడా ఇండిపెండెంట్ నామినేషన్ వేసింది. కనకరాజు నాకు సంబంధం లేదని చెప్పి ఆయన లాస్ట్ ఎలక్షన్స్ ముందు రోజేమో కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా ఇస్తుంది. కనకరాజు ప్రభావం చూపెట్టి ఓడిపోయిందని ఆరోపణలు కూడా కొంతమంది చేస్తున్నారు. అది నమ్మొచ్చా? కనకరాజుకి ఓట్ బ్యాంక్ ఉందా? కనకరాజు ఓటు బ్యాంకు ప్రభావం చూపిస్తే ఆ ఒక్క దగ్గరే కాంగ్రెస్ కట్టేది కావాలి, కానీ టోటల్ 22 సీట్లలో కూడా కాంగ్రెస్కి ఎక్కువ ఇది ఉన్నది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది చైర్మన్కు పోటీ పడ్డ వాళ్ళ గురించి మాత్రమే. కనకరాజు లాంటి వాళ్ళు ఇంకా 10-15 మంది ఉన్నారు బయటికి వచ్చేవాళ్ళు, ఇంకా రేపటిలో నుంచి వస్తారు. ఎందుకు అంటే ఇంకా సీట్లు ఇది కాలేదు, వీళ్ళు రావాలి, చైర్మన్గా కూర్చోవాలి, తర్వాత వీళ్ళు బయటికి రావాలి. పార్వతి విజయవాడలో నేను స్వయంగా అంటే మా పిన్ని అంటే స్వయంగా ఆ వార్డు పరిస్థితి ఏంటంటే నేను గమనించే క్రమంలో సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంతమంది, అందులో మహిళా నాయకులు అవ్వచ్చు, కాంగ్రెస్ ఈ కౌన్సిలర్ నేను గెలిపించుకుంటే ఆమె కోసం 40 రూపాయలు పెట్టుకొని పోవాలే రావాలన్నా. ఇప్పుడు ఇదే మాట కనకరాజు కూడా నాన్ లోకల్కి ఇచ్చిందనే కదా గొడవ పెట్టింది. ఆయనకి ఇచ్చుంటే వేరే ఉండేది కావచ్చు. ఇక్కడ కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు ఏంటంటే చాలా వార్డులలో నాన్ లోకల్ వాళ్ళని పెట్టుకున్నారు. అందుకని పల్లెరాజు కూడా నాన్ లోకలే, బట్ ఆయన ఎందుకు గెలవాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ చెప్తాను. దాదాపుగా 10 సీట్లు 12 సీట్లలో నాన్ లోకల్. పార్వతి విజయన్ బలి చేసింది కాంగ్రెస్ పార్టీ అని నేను అదే కదా, ఇప్పుడు అదే జరిగింది కూడా. అదే కనకరాజు లేడీగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి సొంతగా కష్టపడుతూ ఎదుగుతూ వచ్చినటువంటి మహిళా నాయకురాలను ఆమెను అంటే ఇంకో వాడు ఆల్టర్నేట్ అంటే సింగిల్ లేడీగా ఫైట్ చేస్తుంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా అన్నప్పుడు ఈ కౌన్సిలర్ అభ్యర్థి తనకు దగ్గరలో అందుబాటులో ఉన్న వాడు. భగత్ సింగ్ నగర్ 20 ఎస్సీ మహిళ అయింది, అక్కడ నుంచి 22 బీసీ మహిళ, 20 బీసీ మహిళ, బలహీన వర్గాలకు చెందిన మహిళ. ఈమెను అక్కడ ఇవ్వచ్చు, పక్కనే ఎంత పరిచయం అంటే ఇల్లు కూడా ఇక్కడ ఇవ్వచ్చు. కావలసుకొని మినిస్టర్ గారే పంపినరని తెలిసింది, కానీ మినిస్టర్ గారు పంపినరా వీళ్ళ ఈక్వేషన్స్ లో పోయినరా మాకు తెలియదు. అక్కడ ఒకటి ఓడిపోయింది. అది ఈ 2 బాధాకరం. గల్ల సమ్మాయి ఒకటి, పార్వతి విజయ్, ఈ 2 బాధాకరం. ఇక 3వ విషయానికి వస్తే సిట్టింగ్ చైర్మన్ జంగం కళ, సిట్టింగ్ చైర్మన్ ఆమె వార్డులో కూడా ఏమైంది అంటే జంగం కళని ఈ చర్చలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే అప్పుడు అడ్డీల గుడ్డి బాలకృష్ణ అవకాశం కాదు. అంటే నేను చెప్పబోయేది ఏంటంటే మొన్నటిదాకా చైర్మన్ కొద్దిగా ప్రభావం చూపాలి అనేది నా ఈక్వేషన్. అసలు ఆమె ఓట్ బ్యాంకే లేదని నేను అంటున్నా. లేదు అంటే అక్కడ కాంగ్రెస్ కు సంబంధించి కూడా లేదు. ఇక్కడ ఏం జరిగిందంటే 145 మాత్రమే జంగంగలకు వచ్చినాయి, 487 వచ్చినాయి. స్వర్ణలత అనే అమ్మాయి కొత్త రాజకీయంలోకి, వాళ్ళ భర్త ఉపేందర్ అని చాలా మామూలు పర్సన్, ఆటో డ్రైవరు, ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చెప్పాలి, ఈ వార్డుకు వచ్చేసరికి పల్లెరాజు చేసిన ఒక పనికి అంటే ఒక రిటైర్డ్ కార్మికుని మీద బైండ్ ఓవర్ కేసు పెట్టించాడు.
కాంగ్రెస్కి ఇక్కడ ఎట్లా చేసి దెబ్బ కొట్టాలి అనే జిద్దు మీద వాళ్ళు మున్సిపల్ పల్లెరాజు చెప్తానో లేకపోతే రఘునాథ్ రెడ్డి చెప్తానో లేకపోతే ఇంకొక లీడర్ చెప్తానో ఈ పోలీసులు బైండ్ ఓవర్ కేసులు, పోలీసులు హరాస్మెంట్, పోలీస్ స్ట్రెట్, ఈ ప్రభావం కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికలలో ఏమైనా పడ్డదనిపిస్తుందా? 100%. ఎందుకు అంటే వీళ్ళు ఒక సంవత్సరం తర్వాత 10 ఏళ్ళు అధికారంలో లేరు, వీళ్ళు పార్టీని పట్టుకొని ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉండాల్సిందంటే మనం ఎప్పటికీ పాటలు వింటూ ఉంటాం, ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. కానీ వీళ్ళు జస్ట్ ఇట్లా ఎదగగానే మాకు ఇంకా అడ్డేది అనే స్థాయిలో ప్రవర్తించారు. యాక్చువల్లీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నాయకులకి ఇది నచ్చకుండా దూరం పెడతారు. మన మందమారి మండలంలో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. కేతంపేటలో కాంగ్రెస్ ఎప్పుడు కూడా అధికారంలోకి రాదు. ఏదైనా అడ్డీలో గుడ్డి వచ్చినా కూడా గోపతి రాజన్న సొంటోళ్ళు ఈ సొంటోళ్ళు ఉంటారు తప్ప లేదు. సరే, ఇది తర్వాత విషయం. ఇక్కడ ఈ 1 yearలో ఏం జరిగిందంటే మాకు దిక్కే లేదు, అంటే మాకు అడ్డు లేదు, మాకు మినిస్టర్ ఉన్నాడు, మాకు హీరో మేము ఏం చెప్తా నడుస్తుంది. నిన్నటి వరకు స్కూటర్ల మీద ఆటోలలో తిరిగిన వాళ్ళు సడన్లీ ఇన్నోవా కార్లు కూడా వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అనేది వాళ్ళ విజ్ఞత వదిలేద్దాం. జనం అన్ని గమనిస్తూ ఉంటారు. సీక్రెట్ బ్యాలెట్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. అంటే రామకృష్ణపూర్లో తిరిగి ఒక 2 కార్లు బాలకసుమన్ పైసలు దొంగతనం చేసుకుపోయి ఉన్నారనే టాక్ కూడా వస్తుంది. అదే ఉన్నది 1/2 కోటి ప్రభావం ఉండే కాదు, అంటే ఈ దొంగతనం చేసిన పైసలతోనే కారు కొన్నారంటే టాక్ వస్తుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఏమైందంటే ఒక పంచే కాడ రాజకీయ నాయకులు ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ బాలకసుమన్ లేదు ఏకలే అన్న, ఆయనే పంచుతాడు, ఈయనే పంచుతాడు, వీళ్ళు పంచుతారు, వాళ్ళు పంచుతారు. ఇప్పుడు ఇక్కడ ఆయన మాత్రమే పంచిండని వీళ్ళు అంటారు. మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఇద్దరే, అందులో పెద్ద ఇదేం లేదు. అయితే ఇక్కడికి వచ్చేసరికి పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్స్లలో 1 కోటి 48 లక్షలు ఏదో 840 అంతే, ఒక్కొక్క 6 లక్షల బెండలు 8 వాళ్ళకి ఇవ్వాల్సింది. అదే ఎందుకంటే నాకెందుకు గుర్తు అంటే ఎక్కువ నేనే రాసిన మీరు ఫాలో అప్ చేసి 1/2 కోటి ఏమైంది అనేది. దీంతోనే బళ్ళు ఉన్నారు, కొన్ని రోజులు కిరాయికి పెట్టారు, వీళ్ళు అధికారులకు వచ్చారు, మళ్ళీ బళ్ళు తెప్పించుకుంటారు. ఇది ఒకటి. ఇది ఎప్పుడైనా కూడా ప్రజలు అనేవాళ్ళు చాలా గమనిస్తూ ఉంటారు. ఇలా ఒక చిన్న ఉదాహరణ చెప్తా. 8వ వార్డుకు సంబంధించి అసలు ఎలాంటి సరిగా మాటలు రానుడు కూడా, అంటే మాటలు రావంటే అట్లా కాదు, వ్యవహారిక ముని అనే పిల్లోడు సిపిఐ గెలిచిండు. అతనికి సంబంధించి ఓటర్లకు తలకాయ లేని ఓటర్లు, బుర్ర లేని ఓటర్లు అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. అది చాలా తప్పు. కాంగ్రెస్ను ఓడించాలి అనేది కేతనపల్లి నడిచింది తప్ప రాజేశ్వరరావా, వెంకటేశ్వరరావా, ప్రసాద ఇది కాదు జరిగింది. కేతనపల్లిలో కాంగ్రెస్ను ఓడించాలి. ఎందుకు? సిపిఐ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు, ప్లస్ ఇగో హర్ట్ అయింది, వాళ్ళకు కూడా కొంత ఎక్కువైనాయి మాటలు, చేతలు ఎక్కువైనాయి కాబట్టి ఇది చేయాలనుకున్నాను. ఇక్కడ 9వ వార్డుకి వచ్చేసరికి మళ్ళీ అనుకున్న ఇది కావచ్చు, గెలిచింది. సరే, 22 వార్డులకు సంబంధించి అవసరం లేకపోతే ఆ తర్వాత పెడుతుంది, చాలా లాంగ్ అవుతుంది. జగన్ కళ్ళను ఓడించి అయిపోయింది. ఇంకా ఈ చంద్రగిరి శ్రీనివాస్ విషయానికి వస్తే ఒక చైర్మన్ క్యాండిడేట్ ఎవరు 3 రోజుల ముందే ప్రకటించారు. ఎప్పుడు కూడా అంత ప్రకటించేంత ధైర్యం చేయరు. కానీ సిపిఐతో అలయన్స్ అయిన వెంబడే కలవెల శంకర్, సీతారామయ్యల ఉన్నప్పుడే బాలకసుమన్ గారు, రాజా రమేష్ గారు సంధ్యారాన్ని చర్యలు ప్రకటించింది. ఇది చాలా ధైర్యవంతమైన ప్రక్రియ. అంటే చలో రైట్, మేము కొట్లాడుతున్నాం. వీళ్ళు కూడా సపోర్ట్ చేసి సరిపోయింది. ఇక్కడ వీళ్ళని ఓడించాలి. యాక్చువల్గా చైర్మన్ అభ్యర్థి మీద ఇంకొక పార్టీ గట్టి క్యాండిడేట్ పెట్టగలగాలి. కానీ చాలా బాధాకరం, నేను అమ్మాయి కూడా చెప్పిన వాళ్ళు దగ్గర మిత్రులు చంద్రగిరి శ్రీనివాస్ అని, డాక్టర్ రామేశ్వరంలో ఇంటి ఎదురుగా ఉంటారు కాబట్టి ఈయనకైనా ఒక పోటీ పెట్టిద్దు. ఈ ఈక్వేషన్ నాకు అర్థం కాలేదు. అయితే రాజా రమేష్ అనే వ్యక్తి సింగరేణి ఆసుపత్రిలో డాక్టర్ చేసిండు, ఆ ఏరియాలో కొంత సేవలు అందించిండు, కొంత ట్రస్ట్ ద్వారా అది కార్యక్రమాలు చేసిండు. ఆయనకు ఆ వార్డుతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి సరే ఆయన అక్కడ పెట్టడంలో బీఆర్ఎస్ ఆయన రాజా రమేష్ కూడా గజరాయలో ఉంటాడు, అయ్యప్ప మాలేసుకుంటాడు, ఎవరికైనా సేవ చేస్తాడు, పోతాడు. చంద్రగిరి శ్రీనివాస్ సరే ఆయన సోషల్ యాక్టివిటీస్ చేస్తాడు. ఆయన ఇక్కడ ఈ గజరాడ్ ఏరియాలో ఎక్కువ పరిచయం, రియల్ ఎస్టేట్లో అన్ని రంగాలలో ఆయనకు పరిచయం ఉన్న వ్యక్తులు ఉన్నారు. చంద్రగిరి శ్రీనివాస్ మళ్ళీ ఎదురెదురుగా వీళ్ళు ఎక్కడ ఈ పద్మావతి కాలనీలో ఎదురెదురుగా ఉండే లీడర్లు, వీళ్ళిద్దరిని తీసుకుపోయి ఆ వార్డులో పెట్టడానికి కారణం అసలు అంటే రాజా రమేష్ గారు అక్కడి పోటీ చేస్తున్నారు అనగానే ఎస్సీ మహిళ, ఈయన ఎస్సీ ఆల్రెడీ టికెట్ ఆశిస్తున్నారు చాలా కాలం నుంచి. నీ ఈక్వేషన్ కలిసి వస్తే నాకు కావాలని చంద్రగిరి శ్రీనివాస్ అడుగుతూ ఉండే. అక్కడ ఇస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నా ఒక్కని అభిప్రాయం కాదు ఇది. పాపం వీళ్ళని బలిచ్చిండ్రు, వీళ్ళని బలి చేసిండ్రు అనేది, బలి చేసిందనే కాదు, పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునే ఈ పార్టీ నాయకుడు డిసిసి రఘునాథ్ రెడ్డి పెద్ద మొత్తం డబ్బులు తీసుకున్న టికెట్ ఇప్పించినది కూడా చర్చ జరుగుతుంది. అది ఎంత నిజం అనేది వాళ్ళు తెలవాలి, వాళ్ళు ఎందుకు పోటీ పడరు అనేది కూడా వాళ్ళకి తెలవాలి. మన డిస్కషన్ ఏంటంటే మన
విశ్లేషణలో అంటే ఈ కౌన్సిలర్ టికెట్స్ అమ్ముకున్నారని ఆరోపణ లేదు, మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లలో కూడా అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సరే ఇప్పుడు చాలా కాలం తర్వాత అధికారంలోకి వచ్చింది కదా, అలాగే డబ్బులే కావాలంటే ధ్యేయంలో ఉన్నారేమో, దానికి అది వాళ్ళ ఇష్టం, మనకి ఏం లేదు. కానీ అది ఇంకా ఇక్కడ పల్లె శ్రీదేవి చైర్మన్ అభ్యర్థి ఒక్కరే, ఆయన ఒక్కడికి గెలిస్తే చైర్మన్ అభ్యర్థి. అందుకని ఇక్కడ ఏం చేసిందంటే ఈ ఈరవేణి రేణుక వాడు యాక్చువల్లీ సిపిఐ గెలుస్తుందని భీష్మించి కూర్చున్నప్పుడు ఈవెన్ ఎస్ఐసిఐ లాంటి వాళ్ళు కూడా పల్లెరాజు గెలుపుకు ట్రై చేసిండ్రు, పోయి బెదిరించిండ్రు. ఈవెన్ అక్కడ సీతారామయ్య 2-3 సార్లు పోకపోతే ఇంకా ఎక్కువ ప్రభావం ఉండేదనే చర్చకు వచ్చింది. అక్కడ ఈమె అభ్యర్థి 163 ఓట్లతో కాంగ్రెస్ గెలిచింది అక్కడ. మరి వీళ్ళందరేమో భారీ మేరతో ఓడిపోయారు చైర్మన్ అభ్యర్థులు అంతా. ఈ చైర్మన్ అభ్యర్థి ఇంత మేరతో గెలిచింది, మరి మీలో చైర్మన్ అభ్యర్థి ఎవరు గెలవలేదు. అంటే ఇక్కడ ప్రజలు అనుకునేది కూడా కరెక్టే. వీళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు ఎస్ఐసిఐ ప్రభావం పల్లెరాజు వాళ్ళు చూపెట్టిందంటారా? పల్లెరాజు వారితో పాటు ఇంకొక 2-3 వార్డులు కూడా చూపించిందని పార్టీ క్యాండిడేట్స్ కదా, అభ్యర్థుల రిలేషన్స్ అభ్యర్థులు కూడా ఆరోపణ చేస్తున్నారు. అంటే మనకు అంటే స్టేట్లో ఎక్కడ కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్ ముందు దాదాపు అంటే కొన్ని కాన్స్టిట్యున్సీలలో ఈ ఎస్ఐలు సిఐలు బదులైన పరిస్థితి. ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ ముందే ఈ ఆఫీసర్లు బదిలీ చేయడానికి కారణాలు ఏమన్నా మీరు వినున్నారా? మేబీ యూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఇప్పుడు అధికార పార్టీలు ఉంటారు కాబట్టి మాకు అనుకూలంగా ఉండేటట్టు చేసుకున్నారేమో. ఇప్పుడు ఇంకొకటి అనుకుంటే ఇప్పటిదాకా మీడియాలో రాలేదు ఈ మన రంగరాజు పోలీసుల బలం ఉపయోగించుకుంటాడని. అది 2-3 సార్లు చూసిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈవెన్ అంతెందుకు ఇప్పుడు అక్కడ పోటీ చేసిన వీణ గారి భర్త సమ్మయ్య గారు 2-3 సార్లు ఫోన్ కూడా చేశారంట 100 పోలీసులకు. అక్కడ నేను చేంజ్ చేస్తా బై పంచాయతీ ఉంటే దొరకాటి మీరు అప్ప చెప్పండి అని అన్నారు అని అంటారు. ఇప్పుడు అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడే సమ్మయ్య కదా మరి. అదే అంటే ఇక్కడ ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి అనే దాన్ని మినిస్టర్ అండర్లో లోకల్ వాళ్ళు నడిపించారేమో. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాలుగా అంటే ఈ కాన్స్టిట్యున్సీ మొత్తంలో రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ మాత్రం కాంగ్రెస్ పోలీస్ స్టేషన్ అనే విపరీతమైన టాక్. అంటే మిగతా స్టేషన్ల కోసం మిగతా స్టేషన్ల మీద ఆరోపణలు వస్తే అవి కూడా మనం చర్చ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ మాత్రం పూర్తిగా అది ఒక 3 లీడర్ల కన్సర్నర్లలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మారుతుంది. ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వాలని ఎవరికి న్యాయం చేయాలని ఆ పోలీస్ స్టేషన్కి ఏ కంప్లైంట్ కాపీ వచ్చినా కూడా ఈ 3 నాయకులకు వాట్సాప్ పోతుందని కూడా టాక్. అదే ఇప్పుడు అందుకే ఏం జరిగింది అంటే గతంలో ట్రాన్స్ఫర్ అయిన రాజశేఖర్ గారు కావచ్చు, మధ్యలో వచ్చిన ఇంకొక ఎస్ఐ గారు కావచ్చు, ఇంకొక మధ్యలో వచ్చిన ఎస్ఐ అయితే బీవేషన్ 15 రోజులే ఉన్నాడు, చాలా తక్కువ పీరియడ్, సడన్లీ ట్రాన్స్ఫర్. ఎందుకంటే సరైన సిస్టమ్ ప్రకారం పోస్టింగ్లకు రాలేదని చెప్పి అంటే మా ద్వారా నాయకుల త్రూ ప్రాపర్ ఛానల్లో రాలేదు కాబట్టి భూమేష్ని ట్రాన్స్ఫర్ చేసిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని చేయాలనుకుంటే అసలు నాయకులే కాదు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకుంటే నాయకుడు కాడు, పోలీసులు ఎంబడి నాయకుడు. ప్రజలలో ఉండాలి. ప్రజలలో ఉండకుండా ఇవాళ దురదృష్టవశాత్తు ఏమైందంటే కాతనపల్లిలో ప్రజల్లో ఉన్న నాయకుల కంటే ఎక్కువ పార్టీలు అండ చూసుకున్న నాయకులు ఎక్కువైపోయారు. దాంతో దెబ్బకు వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రజల్లో ఉన్న నాయకులుగా సిపిఐ ఉంది కాబట్టే బీఆర్ఎస్ ఈ మాత్రమే ప్రభావం చూపెట్టగలిగింది. అంటే ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడు కేతన్పల్లి వాసుకి ఇచ్చారు కన్నా ఆ డీసీసీ అధ్యక్షుడు ఏదన్నా కౌన్సిలర్గా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయా? ఇక అంటే పల్లెరాజు గెలిచినట్టు గెలిచాడేమో, అంటే అవకాశాలు ఉంటాయా? అందుకే నేను ఏమంటున్నా, గెలుపోవటం అనేది యాక్చువల్లీ ముందు రోజును బట్టి ఉండేదేమో. కాకపోతే అదృష్టవంతుడు డీసీసీ ప్రెసిడెంట్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్స్ దూరం ఉన్నాడు. ఇంకా ఇప్పుడు ఇది అయిపోతే సరే సర్పంచ్ అంతే ఇంకో 3-4 అభ్యర్థుల మీద చాలా చాలా అంటే బాధాకరం. 2 ఓట్లు 3 ఓట్లు. ఈ అజీజ్ గారు నిలిపిన 11వ వార్డు అయితే బాబా చాలా సేమ్ అన్నా. ఆ రోజు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈయనకు బొమ్మ అన్నకి సమాన ఓట్లు వచ్చినాయి. అక్కడ ఒక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మాత్రం విక్రమ్కి 3 ఓట్లు 4 ఓట్లు అంతే. ఇప్పుడు ఎంత 3 ఓట్లే 3 ఓట్లతో ఓడిపోయారు. అది 12వ వార్డుకి వచ్చేసరికి కూడా మన సీనియర్ నాయకుడు గోపతిరాజే వల్ల మిసెస్ ఉండే భాగ్యం, ఆయన గాజుల దివ్య జస్ట్ 5 ఓట్లు తేడాతో గెలిచిండు. వీళ్ళు 3 ఓట్లు 5 ఓట్లు 2 ఓట్లతో గెలిచి కూడా సంబరాలు జరుపుకున్నారు. మంచిర్యాల కార్పొరేషన్లో ఒక మంచి నాయకుడు 67 ఓట్లు వస్తే నేనేంది నా క్యాడర్ ఏంది నాకు 67 ఓట్లు మెజార్టీ వచ్చుడు ఏందని ఏడ్చింది. అని గెలిచిందని సంబరం లేదు. 67 ఓట్ల మెజార్టీ వస్తే నా స్థాయి ఏంది
నాకు 67 మెజార్టీ వచ్చింది ఏంది అని ఏడ్చిన సందర్భం ఉంది. స్వయంగా నాకు ఫోన్ చేసి గెలిచారు కదా అన్న అంటే కూడా 67 కాదు కదా నా మెజార్టీ అన్న స్థాయిలో ఏడ్చింది. ఎక్కి పడి మరి సీనియర్ లీడర్ గతంలో అనేక పదవులు అనుభవించిన లీడర్ ఏడ్చిన పరిస్థితి. వీళ్ళు ఒక్కోటికి 2 కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. అంటే అక్కడ వాతావరణం ఎట్టుందంటే మన కౌంటింగ్ దగ్గర పోయింది వచ్చింది నువ్వు ఓడిపోయినావు గెలిచినావు. సోషల్ మీడియాలోనైతే మనం కూడా పరిశాన్ అయినాం 2 సందర్భాలు. పలానా గెలిచిందట కదా అరే నిజంగా మళ్ళీ ఓడిపోయినా వస్తుంది ఏంటని అంటే డైలమా చేసింది. 2 రకాలు ఎట్లుంటుందంటే మళ్ళీ లెక్క పెట్టినప్పుడు వస్తుండొచ్చు. ఒకటైతే 3-4 సార్లు లెక్క పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక కేతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అజిత్ గారి ప్రభావం మరి ఏంది అసలు? వీళ్ళంతా తగ్గించేసినరా పోగొట్టినరా అసలు ఏం చేసినట్టు? అజిత్ గారి ప్రభావము అంటే పోగొట్టాలని వీళ్ళ ప్రయత్నం. ఎవరి ప్రభావం ఏందన్నది ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా బయటికి రావాల్సిందే. ఇప్పుడు అజిత్ ప్రభావం ఉందా, సమ్మన్న ప్రభావం ఉందా, పార్వతి విజయ ప్రభావం ఉందా, లేకపోతే ఈ లీడర్ల ప్రభావం ఉందా, ఎవరు అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది మనం పూర్తిగా నేనైతే గెస్ చేస్తున్నా. ఏమని చైర్మన్ ఎలక్షన్ కాగానే చైర్మన్ వైస్ చైర్మన్ కాగానే ఖచ్చితంగా వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలుగుతారు. పార్టీ నుంచి బయటకు వస్తారా లేదా మొత్తానికి వీళ్ళు మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా మున్సిపాలిటీ మొత్తం మీద ఎక్కడ పోటీ చేసినా గెలవగల స్థాయి. ఇటు సమ్మయ్యది కావచ్చు, విజయ్ గారిది కావచ్చు. సరే కలగాలని మీరు పక్కకు పెట్టడం. వీళ్ళిద్దరితో పాటు ఈ మన ఇంకొంత 2-3 అజయ్ చెప్పిన వాళ్ళు కూడా కాదు. అట్లాంటి సందర్భంలో ఇంత డిఫరెన్స్తో ఓడిపోయినారు అంటే కుట్ర ఎక్కడ జరిగింది అనేది అయితే తేలాలి. అది వీళ్ళు అడగాలని చెప్పేసి మీడియా కోరుకుంటున్నది, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అధికార పార్టీ ఇంకా 2 సంవత్సరాలు ఉంది కాబట్టి వీళ్ళు బయటకు వచ్చి నోరు తెరిచే పరిస్థితి ఉందా అంటారా? అలాంటప్పుడు ఇంకెందుకు? అలాంటప్పుడు ఓడిపోతే ఇప్పుడు కూడా అడగలేకపోతే ఇంతకంటే చాటకంతా ఇంకోటి ఉండదు. అంటే వీళ్ళకి నష్టం లేదు కదా, ప్రభావం అంతా మినిస్టర్ గారి మీద పడుతుంది. ఎందుకు నష్టం లేదు? ఇప్పుడు సమయంగా మళ్ళీ జై వివేక్ సార్ అని తిరుగుతారు తప్ప వివేక్ సార్ గ్రౌండ్ రిపోర్ట్ ఇయ్యారు. నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు విజయ్ లాంటి వాళ్ళు, సమ్మయ్య లాంటి వాళ్ళు క్లియర్ గా అడగలేకపోతే ఇంకెందుకు? నేను చాటకంటే అట్నే ఉండాలి. సరే మా తప్పే వీళ్ళు అడుగుతారు వచ్చు. అడగడం వల్ల వచ్చే లాభం ఏం లేదు ప్రజలలో. మళ్ళీ వీళ్ళు మేము విజయాలని చెప్పుకోగలగడానికి అంతే. ఇప్పుడు ఏం లాభం రాదు ఏ పార్టీ ఎవరికి. ఇప్పుడు ఇచ్చింది కూడా ఏముందో నాకు తెలియదు, కానీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అసలు ఏం జరిగింది అనేది. కాబట్టి చెప్పకుండా ఉండడం అంత స్కెచ్లో ఒడ్నాల శ్రీనివాస్ అన్న లీడర్ మొదటి నుండి వివేక్ సార్ కాంగ్రెస్కి వచ్చినప్పుడు వివేక్ గారిని పట్టుకొని తిరగడము, ప్రతి ఎన్నికలను ఉండడము, పక్క జిల్లాలలో ఇక్కడ నల్గొండ అటు ఇటు ఇన్ఛార్జ్గా పోవడం, అదంతా ఒడ్నాల శ్రీనివాస్ తెలుగుగా ఈ ఎలక్షన్లకే తప్పుకుంటాడా లేకపోతే ఇదంతా కిరికిరేందుకని ఆయన మంత్రి గారితోనే ఉంటున్నారా? నాకు తెలిసి ఒడ్నాల శ్రీనివాస్ తప్పుకోలే. ఎండ్ ఆఫ్ మినిట్లో 22వ సీట్ చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్ సిపిఐ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ట్రై చేసిండు. కాకపోతే మినిస్టర్ గారు అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ సీట్ ఎర్రబెల్లి ప్రేమనాథ్ సిట్టింగ్ అమ్మాయి కాబట్టి పదవి వస్తుందంటే ఎవరు త్యాగం చేయరు. డీసీసీ త్యాగం చేయడు, పల్లెరాజు త్యాగం చేయడు, గల్ల సంబంధం త్యాగం చేయడు. నాకెందుకు అవకాశం రాదని వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నాం లేదా. ఒడ్నాల శ్రీనివాస్ ఎందుకు త్యాగం చేయాల్సి వస్తాను? రైట్. ఒడ్నాల శ్రీనివాస్తో పాటు 9వ వాడు గోపతి బాలాజీ కూడా త్యాగం చేసి చెప్తారా? అది ఎట్లాగంటే ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నేను చేస్తా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందులో బలంగా అనిపించింది గోపతి బాలాజీ పేరు. కానీ కరెక్ట్ ఆ రోజు రాత్రి ఏమైంది అంటే స్వయంగా నాకే ఫోన్ చేసి సార్ అద్దన్నాడు అన్న ఏమన్నా తర్వాత అవకాశం ఉంటే చూద్దామన్నాడు. ఒకటి రెండు ఇక్కడ ఒడ్నాల శ్రీనివాస్ విషయానికి వస్తే ఆ రోజు ఎవరికి చెప్పలేదు, బట్ సార్ అయితే వద్దన్నాడు తర్వాత చూద్దామన్నాడు. ఇది ఏం చెప్పుకుంటారు? ఇది ఎందుకయ్యా నీకు ఏదైనా మంచి అవకాశం చూస్తాను, అంతకంటే ఏముండదు, నీకు మంచి అవకాశం చూస్తాను. ఇది అధినాయకులు వీళ్ళకి చెప్పేదే, వీళ్ళు వినేదే, మళ్ళీ సంబరపడి ఆగేదే. రేపు ఇదే కోవాలో విజయ్ గారు సమ్మయ్య గారు అంటే మనం చేసేది ఏం లేదు. మనం ఏంటి అంటే ప్రజలకు అసలు ఏం జరుగుతుందో చెప్పాలి కాబట్టి మనం డిస్కషన్లో కూర్చున్నాం. అంటే నేనేమంటున్నానంటే ఒడ్నాల శ్రీనివాస్ పార్టీ కోసం అనేక రకాలుగా మొదటి నుండి అధికారం రాకముందు గోపత్ బానే ఆయన స్థాయి నాయకుడు కాదు కాబట్టి నేను నామినేటెడ్ అని ఇస్తారేమో. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నామినేషన్ పదవులు ఉన్నాయి 2-3, అవి ఇస్తారని ఆలోచన ఉన్నది అని చెప్పి. మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే అయినాక మొదటి నామినేషన్ పదవి దండపల్లిలో తిరుపతికి వచ్చింది, స్టేట్ కార్పొరేషన్ వచ్చింది. ఈ బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరే కావచ్చు, ఈ 2 కార్పొరేషన్లు 2 నియోజకవర్గాలలో ఇప్పటివరకు ఒక నాయకుడిని నామినేషన్ పరిధిలోకి తీసుకున్న పరిస్థితులు కనబడుతుంది. ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నంత కాలం వీళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వకపోవచ్చు.
ఎందుకంటే అంటే ఆయన అధికారం ఉన్నందుకు మంత్రి హోదాలో కూడా మంత్రి అయినా కూడా వివేక్ గారు మంచిర్యాల అడుగు పెడతలేరు. డిసిసి ప్రెసిడెంట్ రావు గారు అడుగు పెడతలేరు. ఇప్పుడు ఇక్కడ మంచిర్యాల మేయర్ కావచ్చు, లక్షపేట మున్సిపాలిటీ కావచ్చు, స్వయంగా నడవలేకున్న పాపం పెద్ద మనిషి ఒకరి సాయంతో కూడా మంచి మంచి బహిరంగ సభలు మాట్లాడలేకుండా కలిస్తే సరిపోతుంది. అంటే ఈ భయము భక్తి అందరిలో ఉన్నాయి. రాజకీయ నాయకులలో లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈయన కొద్దిగా గట్టిగానే హస్తం చూపిస్తున్నారు. మీ ఇష్టం పై నేను చెప్పేది చెప్తానా, ఇంటారా మీ ఇష్టం అనేసరికి వాళ్ళు వింటున్నారు. తన ప్రభావం వాళ్ళు వింటారు. ఎందుకు అనేది ఏం నెగిటివ్ ఉన్నది మనకు తెలియదు. సార్ గారికి అలాగెరగా, పిఎస్ఆర్ గారికి వాళ్ళకి కాబట్టి నడుస్తుంది. 44 గెలిపించుకోగలిగింది. అందుకే నేను నిన్న షార్ట్ వీడియో పెట్టాను. అంటే మిగతా కాన్స్టిట్యున్సీలలో పార్టీ బీఫామ్ చేయకపోతే రెబల్ సపోర్ట్ చేయడమో, లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాము, వాళ్ళని పార్టీకి సస్పెండ్ చేయడం లేదు, చర్యలు తీసుకోవడం. ఇక్కడ ఈ మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో అసలు రెబల్స్ అంటే కనబడ్డాడు. ఎందుకని రెబల్స్ అంటే ఎవరు? కాంగ్రెస్లో టికెట్ ఇవ్వకపోతే పోటీ చేసేవాళ్ళు. నీకు టికెట్ ఇస్తలేను, నేను పలానా నిలబెడుతున్నా, నువ్వు జరుగు, నీ గురించి నాకు తెలుసు అన్న తర్వాత అనేటోడే ఉన్నాడు అన్న. అంటే మరి మిగతా కాన్స్టిట్యున్సీలలో ఇదే మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అనొచ్చు కదా. నేను అదే అంటున్నా. అదే ప్రేమసాగర్ రావు గారికి వాళ్ళకున్న తేడా, వాళ్ళు కొద్దిగా మెత్తగా అంటే మెత్త వాళ్ళు. నిజంగా వివేక్ లేకపోతే వినోద్ విఫలమైనని కాదు, వాళ్ళ మంచితనాన్ని వీళ్ళు వివేక్ సార్ కావచ్చు, వినోద్ కావచ్చు, వాళ్ళ అంటే ఇప్పుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్, ఆయన చాలా మెత్తగా నొప్పి అని మనిషి. ఇక్కడ ఏమైంది ఇవాళ? కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14 మున్సిపల్ మనవి కౌన్సిల్ గెలిచిన తర్వాత ఆయన ఎలాగో ఒకరిద్దరు వస్తారు అనుకుని మరి కూల్గా ఉన్నాడో ఏదో తెలియదు. కానీ దుర్గం చిన్న యాక్టివ్ అయ్యాడు, బాలకృష్ణను యాక్టివ్ అయ్యాడు. కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14, బెల్లంపల్లి 4, ఒకటో రెండో బీజేపీ ఉన్నాయి, 4 ఇండిపెండెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక బీజేపీ ఉన్న 2 ఇండిపెండెంట్స్ బీఆర్ఎస్ చేరిపోయారు. అలా హైదరాబాద్లో కేటీఆర్ సమక్షంలో ఇప్పుడు వాళ్ళు బెల్లంపల్లి ఎమ్మెల్యేకు అంటే ఎప్పుడైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఆయన ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో మంచి మెజార్టీ చూపెట్టారు. అప్పుడు ఆ మెజార్టీ మరి ఇప్పుడు కౌన్సిలర్ ఎలక్షన్లలో ఎందుకు రాలేదు? వీళ్ళు అంటే ఎమ్మెల్యేగా స్థాయిలో ఉన్న వాళ్ళకి గడ్డం వినోద్ కావచ్చు, వివేక్ గారు కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీల స్థాయిలోనే చూస్తున్నారు. ఆ టైంలో మేము గట్టిగా పని చేస్తే సరిపోతుంది, మాకు ఓట్లేస్తే సరిపోతుంది. కింది స్థాయిలో సర్పంచ్ ఎలక్షన్స్ మీద, మున్సిపాలిటీ మీద పెద్దగా గట్టిగా ప్రభావం చూపట్లేదు అనేది ఒక కారణం. ఇంకోటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ ఏం ఆలోచిస్తారు అంటే, దేశ స్థాయిలో ఎంపీ ఎలక్షన్స్కి వచ్చేసరికి 2 పార్టీలు ఉంటాయి, కాంగ్రెస్, బీజేపీ. స్టేట్ లెవెల్కి వచ్చేసరికి, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చేసరికి 3 పార్టీలు ఉంటాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలుగుదేశం, ఇంకో దేశం, ఇప్పుడు బీజేపీ ఇట్లా వస్తున్నాయి. ఇలా ఆలోచిస్తారు, ఇది స్టేట్ లెవెల్ ఎలక్షనా, సెంట్రల్ లెవెల్ ఎలక్షనా, సర్పంచ్ కాడికి వచ్చేసరికి మనకి ఎవరు మంచి వాళ్ళు ఊర్లో ఎవరు తిరగలుగుతారు, ఓకే, అది పర్సన్ బేస్డ్. ఇక్కడ కౌన్సిలర్ కానీ మున్సిపాలిటీ కానీ వచ్చేసరికి ఏంటంటే పార్టీ బేస్డ్, ఫస్ట్ లెవెల్ పార్టీ బేస్డ్. బెల్లంపల్లి నియోజకవర్గం తీసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్లలో వినోద్ కంటే ఎక్కువ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీ ప్రతాప్ కృషితోనే అంటే అసెంబ్లీ ఎలక్షన్లలో వినోద్ గెలిచింది అనేది చాలామంది టాక్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కేవీ ప్రతాప్ అండ్ టీం కొంతమంది హైదరాబాద్ నుండి ఊగిపోయారు. ఇక్కడ కేవీ ప్రతాప్కి హైదరాబాద్లో ఉన్న కాంగ్రెస్ నాయకుల పరిచయాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పిలవడం, మంచిర్యాలలో ఉన్న నాయకులను తీసుకుపోయి ఆయన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తే ఆయనకు ఆ మెజార్టీ వచ్చి బయటపడ్డ పరిస్థితి. మరి ఇప్పుడు ఆ కేవీ ప్రతాప్ బెల్లంపల్లి కాదు, మంచిర్యాలలో కూడా కనబడిన పరిస్థితి. నాట్ ఓన్లీ కేవీ ప్రతాప్, ఎలక్షన్లలో గడ్డం బ్రదర్స్కు సహాయం చేసిన వాళ్ళలో చాలామంది ఇప్పుడు టచ్లో లేరు, పార్టీకి కానీ వీళ్ళకి కానీ అనేది ఒక టాక్. ఎట్లా అంటే ఇప్పుడు చెన్నూరులో కొంతమంది అటు చేరిపోవడం, ఇటు చేరిపోవడం. అంటే ఒక దశలో మనమే అనుకున్నాం, వివేక్ గారు గెలిచిందా కానీ, వినోద్ గారు గెలిచిన తర్వాత కానీ, ఇంకా వినోద్ కంటే వివేక్ గారు కొంత వెరైటీ ఉంటుంది. ఏంటంటే ఎవరిని చూసినట్టు ఉండదు, మాట్లాడినట్టు ఉండదు, దగ్గర తీసుకున్నట్టు ఉండదు, చెప్పినట్టు ఉండదు, ఏముండదు. చలో వచ్చినావా, రైట్ చలో బయట. ఆ తర్వాత అంటే కష్టపడ్డోడు ఏం చేయాలో అర్థం కాక మొన్న మన సోషల్ మీడియాలో చర్చ, మందమరి నాయకుడు కావచ్చు, చెన్నూరు నాయకుడు చింపుకొని సప్పుడే కూరుకోవాల్సిన పరిస్థితి. అంటే వీళ్ళు కల్పిస్తారేమో అట్లా.
ఆ టాక్టిక్స్ లో మనం 4 రోజులు చూరుకున్నాం అనుకో. అవును, మీరు అన్నట్టు ఇప్పుడు చింపుకొని చాలా ఫ్లెక్సీలు కట్టుకున్న నాయకులు మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ వల్ల ఎక్కడ కూడా కనబడని పరిస్థితి. పక్క వాళ్ళు వచ్చి ఇది వద్దన్నారేమో, పక్క మండల వాళ్ళు. అంటే ఎట్లుంటుంది అంటే అన్న, కొద్దిగా లోకల్ వాళ్ళు ఎక్కువ కనబడ్డప్పుడు మాత్రమే ఇది ఉంటుంది. చాలా చాలా డిఫికల్ట్ పబ్లిక్ ఎలక్షన్, డైరెక్ట్ ఎలక్షన్ ఎట్లుంటుందంటే వార్డు కూడా లోకల్ ఫీలింగ్ వస్తుంది. మీరు అన్నట్టు వార్డు లోకల్ ఫీలింగ్ వస్తుంది, మండల్ లోకల్ ఫీలింగ్ వస్తుంది. ఇదే టాపిక్, ఇదే 13వ వార్డులో 13వ వార్డు ఇన్ఛార్జ్ మాంగాల్ శ్రీనివాస్ ఉన్నందుకే పార్వతి విజయన్ కూడా ఇచ్చినామనేది కూడా టాక్ వస్తుంది. అది మీరు ఎంతవరకు నమ్మొచ్చు? ఇక్కడ వార్డు ఇన్ఛార్జీలతో పాటు టోటల్గా కాతంపల్లి గురించి ఒకటే చెప్పుకోవచ్చు, కాంగ్రెస్ వాళ్ళను ఓడించారు అంతే. అక్కడ మహంకాళ శ్రీనివాస ఇంకో శ్రీనివాస పక్కకు పెడదాం. చైర్మన్ అభ్యర్థి కాళ్ళు గుంజేశాడు, వాస్తవం. ఒక్కరే గెలవాలి. ఇది ఈ టాక్టిక్స్ లో పనిచేసింది అనుకోవాలి. ఇది ఇప్పటికి కూడా మినిస్టర్ గారు గుర్తిస్తే చాలా చాలా సంతోషం, భవిష్యత్తులో బాగుంటుంది. లేదు మున్సిపల్తో నాకేంది, అసెంబ్లీకి వచ్చేసరికి ఎంపీ ఎలక్షన్ సార్ చూసేయకుండా అప్పుడు పంచేది, అప్పుడు ఇచ్చేది, అప్పుడు చెప్పేది చేస్తే సరిపోతుంది అనుకుంటే అది వారి ఇష్టం. వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పిఏలు ఉంటారు, వాళ్ళ వేగులు ఉంటారు, వాళ్ళు నడుస్తూ ఉంటుంది. అంటే పిఏలు, గన్మెన్లు, లేకపోతే పిఆర్ఓలు వీళ్ళతోనే వ్యవస్థ నడిస్తే భవిష్యత్తులో రాజకీయం బలంగా ఉంటుందా? ఏమన్నా వీళ్ళకి రాజకీయాలలో ప్రమాదంగా మారే అవకాశం ఉంటుందా? 10 ఏళ్ల క్రితం అదే జరిగింది. పూర్తి స్థాయిలో పిఏల పాలన అని చెప్పి వీళ్ళు ఓడించేసారు. పబ్లికే కాదు, ప్రచారం కూడా అట్నే చేసుకున్నారు. తర్వాత ఈవెన్ బాలకృష్ణ కూడా అట్నే అయింది. మరి పిఏల పాలనే అయింది. ఎందుకంటే ఏది మాట్లాడాలన్నా కొద్ది ఇబ్బందికర పరిస్థితే. ఇప్పుడు సీనియర్ జర్నలిస్టులు అయినా చాలా వ్యక్తి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా బాలకృష్ణ వాళ్ళ ఇంటికి పోయినా కూడా ఆ సమాచారం ఆయనకు పోదు. గంట 2 గంటలు వెయిట్ చేసి మళ్ళీ మనం రావాలి, లేదా ఎప్పుడో రోడ్డు మీద కలిస్తే చెప్పాలి. ప్లస్ ఆయన కలవగానే సహజంగానే పెద్ద నాయకుడు, ముఖ్య నాయకుడు, కేసీఆర్ వాళ్ళు ఇంట్లో మనిషి అనుకుంటారు కదా. ఇప్పుడు అదే ఇంతకుముందు అన్న టాపిక్లో అదే సుమన్ గారికి కూడా 4 మాటలు చెప్పాలనేది ఏంటంటే, క్యాతనపల్లి గెలుపు తర్వాత ఆయన కూడా మారాల్సిన అవసరం ఉంది. మార్చుకునేటివి కూడా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు చాలా నెగిటివ్ వచ్చే ఆయన ఓడిపోయాడు. సహజంగా మంచి వ్యక్తి, యువకుడు, వెరీ యాక్టివ్. అంటే సుమన్ ఓడించింది కూడా ఆయన చుట్టూన్న క్యాడర్ ఓడించింది. అదే కదా, అదే చెప్తే తిడతాడు పోయి, ఆయన దగ్గర ఏం అవసరం లేదు పోయి. ఇప్పుడు నాలంటూ అనుకో, ప్రభావం చూపే వాళ్ళతో, జనంలో ప్రభావం చూపే వాళ్ళతో సెలెక్ట్ చేసుకోవాలి. అది సుమన్ కావచ్చు, లేకపోతే వివేక్ గారు కావచ్చు, ఇంకొకరైనా కావచ్చు. పబ్లిక్లో ప్రభావం చూపే వాళ్ళను కొంత సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి డైరెక్ట్ టైం ఇవ్వకపోయినా కూడా నువ్వేనా నాకు చెప్పాలనుకుంటే పలానా వాళ్ళతో చెప్పు, నేను కమ్యూనికేట్ చేసుకుంటా అంటే ఓకే రైట్. మనం చెప్పాలనుకున్నది 10 మందిలో చెప్పలేము. ఆయనకు చెప్పాలనుకున్నప్పుడు అది మంత్రి గారికైనా, వినోద్కైనా, సుమన్ గారికైనా, ఇంకొకరికైనా చెప్పాలనుకున్నప్పుడు ఆ చేరే విధానం వాళ్ళు తీసుకుంటారు. అయితే సుమన్ ఎవరైతే వెన్ను పొడిసి సుమన్ ఓడించడానికి కారణమైన వ్యక్తులు, సుమన్ చుట్టూ ఉండి ఆస్తులు అంతస్తులు సంపాదించుకున్న వ్యక్తులు, అదే వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్లో ఇదే వివేక్ పక్కన ఉన్నారని కూడా ఎలక్షన్ టైంలో ఇదే జరుగుతుంది కదా. ఇక్కడ సంపాదించుకొని ఆయన దగ్గర పోగానే ఆయన బలం పోయింది, నా దగ్గరికి వచ్చేసింది అంటారు. తర్వాత కొన్ని రోజులకి ఈయన అటు పోగానే ఈయన బలం పోయింది అంటారు. అసలు ఎవరి బలం ఎవరు? అంటే అక్కడ అధికారం అనుభవించిన వాళ్ళు ఇక్కడ అధికారం అనుభవించిన వాళ్ళు అక్కడ. ఈ నాయకులను ఫిల్టర్ చేయడంలో ఈ నాయకులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇప్పుడు నాకు నేనే గొప్ప. ఇప్పుడు ఇది చాలా డీప్కి వచ్చింది. ఒకటి చెప్పండి, ఇది చాలా డీప్కి వచ్చింది. ఇప్పుడు కొంతకాలం క్రితం ఏంటంటే, ఏదైనా పదవి కోసం ఒక వ్యక్తిని నిలబెడాలంటే ఆ బస్తీ వాళ్ళు అనుకొని మా అందరిలోకి నువ్వు మంచోడి పిల్లగా, నువ్వు చదువుకున్నావు, నీకు అన్ని వస్తాయి, నువ్వు సర్పంచ్గా నిలబడు అని నిలబెట్టి గెలిపించుకుంటారు. రైట్. ఇంకొంతకాలానికి మారింది, అంతపాటు ఇంకో ఇద్దరు నిలబడతాను, ఇంకో ఇద్దరు, ఇట్టిట్లు అయిపోయి దొంగతనంగా చాటుకు పైసలు ఇచ్చేగో 500 ఉంచుకో నాకైతే ఒకటి అనే కాడి నుంచి లెక్క పెట్టో లేదా ఫోన్ పేనో ఇచ్చే కాడికి వచ్చేసింది. రైట్. ఇది ఒక టాపిక్. రాజకీయ నాయకులలో ఏమైంది అంటే, మనిద్దరి పేర్లే మాడుకున్నా, పెద్ద పేర్లతో. రాజేష్ పోటీ చేస్తేనే న్యాయం చేస్తారా అని, నాకేం చదువు రాదు, నాకేం రాదనుకుంటాను, నేను చెప్తాను. రైట్. ఇది ఓపెన్ మార్కెట్ లెక్క అయిపోయింది. మినిస్టర్ వివేక్ గారితో ముని కూడా పోటీ చేయొచ్చు, రాజ్యాంగం కల్పించిన హక్కు, లేకపోతే ఇంకొకరు కూడా పోటీ చేయొచ్చు. ఏం తెలుసు అనే తర్వాత ముచ్చట, పోటీ చేస్తే అయిపోయాయి. ఇది ప్రజలు ఆలోచించాలి. మనం పోటీ చేసే వాళ్ళము
మన స్థాయి ఎంత, మనం ఎంతవరకు తెలుసుకున్నాం, ఏం మాట్లాడాలి, మనకు తెలిసి ఉండాలి కదా. అందుకే రాజ్యాంగం కల్పించిన హక్కు కదా అని ఎక్కువ మూవ్ అయిన ప్రాబ్లమే, ఎక్కువ చేసిన ప్రాబ్లమే. ఇక్కడ ప్రజలు పార్టీల బేస్డ్ ఆలోచించినప్పుడు మాత్రం ఓటింగ్ సహజంగానే అటు ఇటు అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయినాయి. వివేక్ గారు ఎమ్మెల్యే గెలిచారు, ఎంపీ మన వాళ్ళ కొడుకు ఎంపీ గెలిచారు, ఈయన మినిస్టర్ అయితే ఇదంతా అయిపోయి అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఇప్పుడు మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లలో అసలు క్యాడర్ లేని లీడర్ బీఆర్ఎస్లో తిరుగుతూ అంటే మొన్న వరకు చైర్మన్ అనుభవించి తర్వాత సిట్టింగ్ ఎక్స్ చైర్మన్ ఉన్నటువంటి వ్యక్తులు అంటే ప్రజెంట్ చెన్నూరులో చూసుకుంటే ఇటీవల ఎలక్షన్ 2 రోజుల ముందు గిల్డా అనే వ్యక్తి ఆయన సుమన్ పక్కకు బాల్క సుమన్ పక్కకు చెన్నూరు ఏరియాలో ఆయన ప్రతి అడుగులో పక్కకు ఉండే వ్యక్తి గిల్లాను తీసుకుపోయి కాంగ్రెస్లో ఏర్చుకోవడం వల్ల అనేక ఆరోపణలు అనేక విమర్శలు ఉన్నటువంటి వ్యక్తి చెరకుంట మత్తడి పేల్చిన దాంట్లో ఆయన ఒక నిందితుడు. పెద్ద క్యాడర్ ప్రభావం లేకపోయినా అప్పుడు బాల్క సుమన్ ప్రభావం ఏంటంటే ఈ గిల్డా లాంటి వాళ్ళు లేకపోతే జంగం కళ లాంటి వాళ్ళకు వీళ్ళకి కొంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు, పార్టీ కోసం కష్టపడడం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ప్లాట్ఫామ్ ఇచ్చారు. అట్లాంటి వ్యక్తులు అంటే క్యాడర్ లేకపోయినా కూడా వాళ్ళకు పొజిషన్ ఇచ్చి నవాజ్ మున్సిపల్ వైస్ చైర్మన్ వీళ్ళందరినీ కాంగ్రెస్లో చేర్చుకోవడం వల్ల చెన్నూరు కాన్స్టిట్యూన్సీకి కానీ చెన్నూరు మున్సిపాలిటీకి కానీ ఆయన కలిసి వచ్చిన పరిస్థితి కనబడ్డదా? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సార్ వీళ్ళు పోవడం వెనుక ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయో తెలియదు. కానీ మొన్న రామ్లాల్ గిల్డా గారు వెళ్ళిపోతున్నారు అన్న తర్వాత వితిన్ 4-5 hours ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వివేక్ గారు తీసుకుపోయి శాల్వా కప్పించారు. అమెరికా దావోస్ నుంచి వచ్చిన అదే రోజు అంటే ఎంత స్పీడప్ లేకపోతే, ఎంత దగ్గర ఇంటిమసీ లేకపోతే గిల్డాను క్యాడర్ ఉన్న లీడరే అనుకుంటే క్యాడర్ ఉన్న లీడరే కాదు. ఇక్కడ ఎలక్షన్స్ ముందు ఇంత పెద్ద ఆయన పట్టుకపోయి ముఖ్యమంత్రి దగ్గర కల్పించిండు అనేది ప్రజలను మభ్యపెట్టడానికి. ఇక్కడ క్యాడర్ ఉన్న వాళ్ళు ఏం లేదు. అట్లా అంటే రెడ్డి గారు పోయిన ఏమైంది, ఇంకోరు పోయిన ఏముండదు. అంటే పబ్లిక్ మూలరాజరెడ్డి పోతే తన ఎలక్షన్ 15 రోజుల ముందు పోయి ఒక 1000 కార్లు 500 కార్లతో పోయింది. అదే ప్రభావం గిల్ల కనీసం 100 మంది కార్లతో తెల్లారు కూడా ఉండే కదా. అదే కదా పోయి గెలిచిండు అనుకోవడానికి లేదు. ఇప్పుడు అక్కడ అట్లయినా కేతన్పల్లి కాడికి వచ్చారు కంప్లీట్ డిఫరెన్స్ వల్ల. పబ్లిక్లో ఇప్పుడు పబ్లిక్ చాలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళకు ఏదైతే మనసులోకి వస్తుందో కేతన్పల్లిలో కాంగ్రెస్ను మనం వద్దనాలే అద్దన్నారు. ఆ 4-5 సీట్లు కూడా కాంగ్రెస్కు పాత పరిచయాలు వాటి వల్ల వచ్చి ఉండొచ్చు తప్ప పెద్ద కాదు అనేది వీళ్ళ టాక్. ఈ కాన్స్టిట్యున్సీలో చెన్నూరు కాన్స్టిట్యున్సీలో 1-2 పోలీస్ స్టేషన్లలో కావచ్చు, 1-2 సర్కిల్ పరిధిలో కావచ్చు, కొంతమంది పోలీస్ అధికారులు 2 స్టార్ కావచ్చు, 3 స్టార్ కావచ్చు వగేరా వీళ్ళు పూర్తిగా రాజకీయాల మీద యూనిఫామ్ వేసుకొని కండువా వేసుకోకుండా రాజకీయాల మీద దృష్టి పెట్టి వ్యవస్థను కాంగ్రెస్ పార్టీని కావచ్చు ఆ వ్యవస్థని శాసిస్తున్నారు. దానివల్ల పార్టీకి నష్టమా లాభమా వాళ్ళతో ఈ మొన్నటి ఎలక్షన్లలో సారు ఆయనను కావాల్సుకొని ఇక్కడ తెచ్చుకొని పెట్టుకున్నాం. ఆయనతో ఈ ఎలక్షన్లలో ఆయన కలిసి వచ్చిందా లేకపోతే ఆయనతో ఏమైనా నెగిటివ్ జరిగిందని అనుకుంటున్నాం. యూనిఫామ్ ఆఫీసర్ల వల్ల రాజకీయ పార్టీలకు నష్టం ఉండదు, వాళ్ళకే నష్టం. ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే 4-5 సంవత్సరాలు ఉంటాయి, లేకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మంత్రి గారి గురించి పనిచేసింది అనుకోండి, ఇంకో 2.5 సంవత్సరాలలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు రిజల్ట్ అయితే అటు ఇటు అయితే ఈ ఎస్ఐ గారు సిఐ గారు ఏం చేయాలి? 2 స్టార్ ఆఫీసరు 3 స్టార్ ఆఫీసరు. అందుకని యూనిఫామ్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా వీళ్ళే నష్టపోతారు తప్ప రాజకీయ పార్టీలకు ఏం నష్టం రాదు. వాళ్ళు రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వీళ్ళు వాడుకుంటారు అధికారం ఉన్నారు. ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే మన కేతనపల్లిలో బాగా బదనామయ్యాడు ఓ 2 స్టార్ ఆఫీసర్. మరి ఏమైతే నెక్స్ట్ చూడాలి. టార్గెట్ రాజరామేశ్వరే పనిచేసింది అంటే అదొకటి. ప్లస్ అక్కడ వీళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన ఒక యువకుడు ఉండడం వల్ల అతని కోసం ట్రై చేయాలి. ఇంకొకటి మా పాత యూనిఫార్మర్ పాత మిత్రుడు మా పెద్దసారి చెప్పిండు ఆయన కోసం ట్రై చేయాలి. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఆ 2 స్టార్ ఆఫీసర్ అంటే ఆ 2 స్టార్ ఆఫీసర్ గతంలో పోలీస్ స్టేషన్లో పనిచేసినప్పుడు ఆయన పై స్థాయి అధికారుల మాటలు కూడా వినని పరిస్థితి. పై స్థాయి అధికారులను ఇద్దరు అధికారులను ఈయననే బలి చేసిండు. లాస్ట్కి ఇంకో పెద్ద సార్ని బలి చేసే క్రమంలో ఆయనకు బదిలీ వచ్చిందని కూడా టాక్. సరే అంటే ఇవి ఎట్లుంటాయంటే చాలా ఇన్వాల్వ్ అవుతారు. అధికారుల మాటలు వినో లేకపోతే
ఈ మంత్రి వీళ్ళ స్థాయిలో ఉన్న రాజకీయ నాయకుల మాటలు విని అప్పుడప్పుడు ఆఫీసర్లు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అట్లా తప్పులు చేసిన తర్వాత కేసులు అయ్యో ఎంక్వైరీలు అయ్యో బలైన ఆఫీసర్లు కూడా మనం చాలా మంది చూసినాం. అంటే ఈ ప్రభుత్వంలో పై స్థాయి అధికారులకు పలానా ఎస్ఐ ఇట్లా వేస్తున్నారు, పలానా సిఐ ఇట్లా వేస్తున్నారు, పలానా సమాచారం విత్ లెటర్స్ తో రాసినా కూడా ఫిర్యాదులు అందినా కూడా ఎంక్వైరీ ఎంక్వైరీ చేసి వదిలిపెడుతున్నారు తప్ప చర్యలు తీసుకుంటలేరన్న ఆరోపణ కూడా సమయాన్ని బట్టి అవి అవుతా ఉంటాయి. అది ఎప్పుడు అంటే ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు, ఆఫీసర్ల మీద పొలిటికల్ ప్రెషర్, మీరేం ఎంక్వైరీ చేస్తారా, నా కాన్స్టిట్యూన్సీలో ఆయన కావాలి నాకు ఉండని అనే స్థాయిలో ఆఫీసర్లను కూడా శాసిస్తున్నారు. ఎస్డిపిఓ స్థాయి ఆఫీసర్లు కూడా బలైన సందర్భాలు ఉంటాయి. అది ఎప్పుడు అంటే సమయ సందర్భం రావాలి. ఇప్పుడు రామగుండం కమిషనరేట్ ఉంది. కమిషనర్ స్థాయిలో కనుక ఖచ్చితంగా చర్య తీసుకోవాలనుకున్నప్పుడు కమిషనర్ మాట ఎవరు తీయరు. ప్లస్ వీళ్ళు నాయకులు కూడా కమిషనర్ గారి మాటను అద్దు చేయకని చెప్పి అనేటట్టు ఉండదు. డిపార్ట్మెంట్ పరంగా యాక్షన్ తీసుకోవాలని కూడా అవుతుంది. సరే ఆఫీసరు ఇప్పుడు తీసుకోలేకపోవచ్చు, నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ పవర్ఫుల్ కావచ్చు, ఇంకో ఆఫీసర్ కావచ్చు, కొన్ని ఇప్పుడున్న సారికి అందకపోవచ్చు. సమాచారం డైనమిక్ ఆఫీసర్ అని స్టేట్ లో ఇప్పుడు కాదు ఉంటాయి, మంచి పేరున్న ఆఫీసరే. మొన్న సిట్ లో కూడా ఆయన ప్రధాన ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎంక్వైరీలో. కేసీఆర్ గారిని కూడా ఇంట్రాగేషన్కి వెళ్ళిండ్రు. సరే ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటాయి, మంచి ఆఫీసరే. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ మీద వస్తున్న ఆరోపణలు ఇంత ఫాస్ట్గా ఎంక్వైరీ కాకపోయి ఉండవచ్చు. సమయభావమో లేకపోతే ఇంకోటి నెలలో 2 నెలలు 3 నెలలు 6 నెలలు 9 నెలలు ఉంటుంది, సంవత్సరాల కాలం పెండింగ్ ఉంటుంది, నడుస్తూ ఉంటాయి. డిపార్ట్మెంట్లో ఫిర్యాదు అయినప్పుడు అదంత ఈజీగా ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫిర్యాదు చేసిన వ్యక్తులు కూడా మళ్ళీ అక్కడ దాకా వచ్చినట్టు అడుగుతున్నారు. చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నటువంటి ఎస్బీ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే వివేక్ గారిని, మంత్రి గారిని పూర్తిగా తప్పుదో పట్టిస్తున్నారా? ఇక్కడ ఉన్న సమాచారాన్ని మంత్రి గారు చేరవేయడంలో విఫలమవుతున్నారా? ఇప్పుడు మొన్నటి ఇష్యూలో అయితే కేతన్పల్లి అవుట్ రైట్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిండ్రట. మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు. మున్సిపల్ ఆఫీస్లో ఓటింగ్ సందర్భంగా ప్లస్ నామినేషన్స్ అప్పుడు కూడా ఎస్బీ వాళ్ళు గెలిచినారు. వీళ్ళకి కూడా బాగానే ఉంది సార్ అని చెప్పిండ్రు. అంటే మొదటి నుంచి చెప్పుకోవచ్చు, నాట్ ఓన్లీ ఎస్బీ డిపార్ట్మెంట్, ఈ నాయకులు కూడా కేతన్పల్లి నాయకులు కూడా మీకెందుకు సార్ మేము చూసుకుంటామని చెప్పి అనడం వల్లనే, వీళ్ళు చూసుకోవడం వల్లనే మొదట్లో పొత్తు కాడికి వెళ్ళి చివరికి మాకు సాయం చేయండి సారు అని ఎర్ర జెండాలను అడిగేదాకా వచ్చింది. ఇది అసలు ప్రస్థానం. ఎర్ర జెండా వాళ్ళు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసి గెలిచిరు కదా, వీళ్ళు రేపు ప్రమాణ స్వీకారం కేతన్పల్లి సీటు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది అని సంబరాలు జరిగిన ఎర్ర జెండా వాళ్ళు బీఆర్ఎస్తో ఉంటారా లేకపోతే నమ్ముడు పరిస్థితులు కనబడుతున్నాయా లేదా అనేది స్పష్టత మీకే ఐడియా ఉంటుంది. లేదు అంటే విషయం ఏమైంది అంటే నిన్న మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో ఒక చర్చ జరిగింది. రాష్ట్రమంతా కాంగ్రెస్ సిబిఐ కలిసి చేసింది, ఇక్కడ కూడా మీరు అట్లా అనకండి. కొత్తగూడెంలో కాంగ్రెస్ సిపిఐ ఇండిపెండెంట్గా చేసింది, అంటే పొత్తు లేదు. అక్కడ మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే సిపిఐ మేయర్ అవుతారు, కాబట్టి మీరు ఇక్కడ మాకు సపోర్ట్ చేయండి అని అడిగించడము, లేదా మినిస్టర్ సారు ట్రై చేస్తున్నాడని లోకల్ నాయకులు దాన్ని మెల్లమెల్ల ప్రచారం చేశారు. అది సోషల్ మీడియాలోకి పోయి ఏమైంది అంటే యువకులు కొంతమంది సిపిఐ అభిమానులు పోస్ట్ పెట్టారు, ఇదే కనుక జరిగితే సిగ్గుపోతుంది, ఏంది సార్ ఇది, ఎవరన్నా మీరు చెప్పండి, ఎవరన్నా మీరు దీన్ని కొద్దిగా బయటికి తీసుకురండి అని చెప్పేసి వార్తలు వస్తూ ఉంటే నేను ఒక స్టోరీ చేయాల్సి వచ్చింది. దానికి ముందు ఒకరిద్దరు నాయకులతో మాట్లాడితే ఏమోనండి ఏం అర్థం కావడం లేదు అని నాకు నచ్చింది. అంటే అర్థం కావడం నిజంగా చర్చ జరుగుతున్నాయేమో, మేబీ మనమైతే ఒక మాట అనాలి. ఇదే కనుక జరిగితే రామకృష్ణపూర్ ప్రజలందరినీ కమ్యూనిస్ట్ పార్టీ మోసం చేసినట్టే అన్న ఏకైక ఆలోచనతోనే నేను ఆ వీడియో చేసిన. అయితే తర్వాత ఏం జరిగిందంటే కొత్తగా ముడిపెట్టిన అయిపోయింది. ఈ లోపు మన సిపిఐ కౌన్సిలర్ అంతా క్యాంప్కి వెళ్ళిపోయారు. ఎట్ ద సేమ్ టైం ఆ పార్టీ జిల్లా సెక్రటరీ రామడు లక్ష్మణ్ గారు నాకు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినారు. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ 600 బీఆర్ఎస్ వెంబడి ఉంటాం, బీఆర్ఎస్తోనే ఉంటాము, చైర్మన్ బీఆర్ఎస్కే. మేము వాళ్ళ మాటల వల్ల ఆత్మాభిమానం పోగొట్టుకొని జిద్దుకున్న వాళ్ళము, మళ్ళీ వాళ్ళ దగ్గర మేము పోము, ఖచ్చితంగా ఇది దయచేసి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మకండి అని చెప్పేసి వాళ్ళు ప్రకటన విడుదల చేసిండ్రు. అంటే రామడు లక్ష్మణ్ చెప్తున్నాడు కావచ్చు, జిల్లా కార్యదర్శి ఆయనకు అంత నమ్మకం ఉండవచ్చు. గెలిచిన కౌన్సిలర్లు వీళ్ళ కంట్రోల్లో ఉన్నారా, క్యాప్టెన్ రాగానే జెండా తిప్పేస్తారా? సార్ ఇప్పటికున్న సమాచారం ప్రకారం అయితే అండర్లోనే ఉన్నట్టున్నారు, ఆ క్యాంప్లో ఉన్నారు. ఇక్కడ దిగినాక వీళ్ళకు రాజారాం అంటే ఎవరైతే చైర్మన్ అభ్యర్థి ఉన్నారో చైర్మన్ అభ్యర్థి ప్రమాణ స్వీకారం రోజు వీళ్ళకు ఉంటారా
అవుట్ రైట్ కాంగ్రెస్ పోయే అవకాశం ఏమైనా ఉందా? అంటే మిట్టపల్లి సరిత అంటే వాళ్ళు మొదటి నుండి కమ్యూనిస్టులే కాబట్టి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మిట్టపల్లి శ్రీనివాస్ సరిత 22 వార్డు నుంచి గెలిచిండు, వాళ్ళు రాకపోవచ్చు. సాంబయ్య ఫస్ట్ వార్డు నుంచి గెలిచిండు, ఆయన కరడు సిపిఐ వాది బయటికి రాడు. ఇంకా నెంబర్ వచ్చేసి ముని ఆల్రెడీ ఆయన అవుట్ రైట్ ఉంటాడు, వాళ్ళు ఒక్కడు ఎటు పోయినా కూడా ఇది లేదు పోడు, మేబీ వాళ్ళంతా ఒకటే కాడినారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన మధ్యలో శంకర్ ఆయన కూడా మొదటి నుంచి సిపిఐకి చాలా. ఇప్పుడు ఈ విషయం ఈ నలుగురనే కాదు, సిపిఐ అనేది మాకు ఆత్మాభిమానం ముఖ్యం, గౌరవం ముఖ్యం. ప్లస్ వాళ్ళు మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు. ఇది ఏంటంటే సరే మీరన్నా నేనన్నా కూడా అలా జరగద్దని అందరూ కోరుకుంటున్నారు. ఒకవేళ జరిగితే కనుక కేతనపల్లిలో సిపిఐకి లైఫ్ ఉండదు. ఇంకా ఇది మాత్రం లైఫ్ తర్వాత వీళ్ళని ఎవరన్నా అంటే కనీసం నాయకుడు ఇప్పటి వరకు ఉన్న సంవత్సరం అయితే అట్లా లేదు. మేబీ సరే అది రాజకీయంగా వారి ఇష్టం. మన జర్నలిస్టులుగా ప్రజలుగా కేతనపల్లి వాసిగా నేను కోరుకునేది ఏంటంటే ఇది ఎవరి పొత్తైనా సరే ఇప్పుడు వీళ్ళకి మాట ఇచ్చారు, ఇదే మాట కాంగ్రెస్తోనే ఉండి కాంగ్రెస్తో ఇట్లా మాత్రమే గెలిచి బీఆర్ఎస్కి ఏడు వచ్చే ఉంటే నేను కూడా సిపిఐకి సపోర్ట్ చేస్తాను. నువ్వు పోవడం తప్పు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ పొత్తు బాండ్ అయ్యింది. బీఆర్ఎస్ పిలుస్తుందని మేము నలుగురు అటు పోతే అంటే ఇట్లా ఉంటే నేను అదే అందు ఇట్లా కూడా మీరు చేసేది తప్పే. ఇప్పుడు మీరు అటు మాట నుంచి గెలిచిన అటే ఉండండి, ఇటు నుంచి గెలిచిన ఇటే ఉండాలి. ఇది ఎర్ర జెండా పార్టీ వాళ్ళు మాట మీద నిలబడతతో ఉంటారు గనక వేరే ఏ పార్టీల గురించి ఆలోచించారు. పబ్లిక్ స్వతంత్రుడైనా ఆలోచించకపోదు. సిపిఐలకు ఎట్లా చేస్తారు భయ్ ముచ్చట ఇదే ఉంది. ఇంకా ఒకవేళ చేశారు అనుకోండి అదే. అంటే ఇప్పుడు చివరిగా అంటే సుమన్కి అంటే ఆయన అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాక ఇంతగా కష్టపడి గెలిపించుకుంటున్నటువంటి పరిస్థితి ఈ కాన్స్టిట్యున్సీలో ఈ మున్సిపల్ ఎలక్షన్సే కీలకంగా పనిచేసి ఇంటింటి పోటీ చేసి సుమన్ మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు అసలు సుమన్కి? అని ఇంతకుముందు అన్నాం కదా, ఇప్పుడు సుమన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి తెలుసా? ఓడిపోవడం కాదు, అందరి లెక్కనే సుమన్ కూడా అనుకునే ఓడించారు. ఆయన కొద్దిగా మోర్తో పోయి మాటినడు పోయి కొద్దిగా ఎవరిని దేకరు పోయి లాస్ట్కు ఒక బస్తీలో కూరగాయలు అమ్మే టైంలో లేకపోతే కంకులు అమ్మే టైం కూడా ఆయన బాగా ఎవరు దేకరట కదనే అని అంత చొచ్చుకుపోయింది. ఇది ఎవరు చేసి ఉంటారు? వాళ్ళ క్యాడరే అంతే కదా, ఉన్న క్యాడరే, బయటోడు కాదు కదా, బయటోడు కాదు. ప్లస్ ఆ ఇంటి ఆ అన్న వల్ల ఇప్పుడు ఏ మాట అయితే వాళ్ళ చుట్టాలు కాదు. ఈ సెకండరీ ఎవరైతే సుమన్ తర్వాత వాళ్ళు ఉంటారో ఏం తెస్తాడు పోయి మమ్మల్ని ఏం చూస్తాడు పోయి ఇక ఇది కొంత పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది సుమన్ గారికి. ప్లస్ ఈ విజయంతోనే పొంగిపోకుండా నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా ఇదే స్ఫూర్తితో ఉండాలి. ఆయన అందరినీ కలుపుకోపోవాలి, కూర్చోవాలి. ఇప్పుడు కాకపోతే ఒక అరగంట తర్వాత టైం అని ఇప్పుడు మీతో మాట్లాడలేను, ఒక గంట ఆగండి మీకు టైం ఇస్తా, ఆ గంటలో మనం వెళ్ళటం కొని. అంతేగాని పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా వెయిట్ చేయించుకోవడం అనేది ఒకటి ఆయన దగ్గర మైనస్ ఒకటి చేసుకోవాలి. ప్లస్ ఎవరైతే వ్యక్తులను కానీ సమాజాన్ని కానీ ప్రజలను కానీ ప్రభావితం చేయగలటో ఉండరు, ఒక సింగర్ క్యారెక్టర్ ఉండవచ్చు, లేదా ఒక పక్క పార్టీ నాయకుడు ఉండవచ్చు, నీలాంటి ఉండవచ్చు, నాలాంటి ఉండవచ్చు, ఇంకోరు కావచ్చు. వాళ్ళకి ఒక కోఆర్డినేట్ చేసే పర్సన్ ఒకరు ఉండాలి. ఒకవేళ నేను మాట్లాడలేకపోతే మీరు చెప్పాలనుకున్నదో మాట్లాడాలనుకున్నదో పలానా ఎంతో మాట్లాడండి. ఇది చేసుకుంటే ఏమైందంటే ఈయన ఉంటాడు. సహజంగానే ఇప్పుడు వివేక్ అంటే బాలకృష్ణకి అభిమానులు ఎక్కువ చెన్నూరులో, మన కాన్స్టిట్యున్సీతో పాటు రాష్ట్రం అంతా. ఎందుకంటే ఎప్పుడన్నా పోతే ఇంకా మినిస్టర్ గారన్నా చెప్పండి నేను వెళ్ళిపోతున్నా కానీ ఇదే గుర్తుపడతాడు, మనసులో ఉంటుంది. చెప్పు రాజేష్ భాయ్ అంటాడు, కానీ సమయం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇక నడుస్తూ ఉంటుంది. పెద్ద నాయకుని లక్షణాలు ఉన్నాయి, ఆ తెలివి ఉంది, ఆలోచన ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. కాబట్టి కొంత మనం అనుకున్నట్టు మొన్న కొంత తగ్గి మూవ్ చేసుకోవాలి. అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు పర్ఫెక్ట్ ఉండగలుగుతాం. ఇప్పుడు మినిస్టర్ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ నుండి ఏం రియలైజ్ కావాల్సింది? మినిస్టర్ చేయాల్సిన పని ఏముంది? ఘోరమైన క్వశ్చన్లు అడుగుతారు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్లలో పరాజయం అయినాక సార్ ఆయన గారు వేయాల్సిన పని ఏంది? ఆయన ఏం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతుకుతుంది? ఎందుకు ఓడిపోయిండ్రు అనేది ఆయన ఒకసారి కూర్చొని విశ్లేషణ చేసుకొని దాంతోపాటు మన ఈ చర్చ కూడా చూస్తే పూర్తిగా ఆయనకు అర్థమైపోతుంది. అంటే తెలుసుకోవాలి ఏంటి అంటే కేతన్పల్లిలో మాత్రమే ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయినాం, అసలు కేతన్పల్లిలో ఏం జరిగింది, మొదటి నుంచి పొత్తుల కాడికి వెళ్ళి చివరి దాకా ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు, ఏం జరిగింది.
తెలియదా అండి? ఇప్పుడు సీతారామయ్య గారు లాంటి వాళ్ళను మీతో మాట్లాడే స్థాయి నాది కాదని ఒక లీడర్ అన్నాడు అన్నప్పుడు సీతారామయ్య గారిని అట్లా అన్నడా ఎవరన్నా అన్నది అడగలేడా? అడగాలి కదా, తెలుసుకోవాలి కదా. సీతారామయ్య గారి గొప్ప లీడర్ కాదు. ఇప్పుడు 7-8 రాష్ట్రాలలో మాట్లాడగలిగేవాడు నేషనల్ లీడరు, ఒక 40-50 సంవత్సరాల లీడరు, ప్లస్ అదే కేతనపల్లిని 20 ఇయర్స్ ఏలిన వాడు. ఇవాళ ఒక స్థాయి వచ్చిన ఒక లీడరు నేను ఆయనతో మాట్లాడే స్థాయి కాదన్నప్పుడు సహజంగా నీకు హర్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడున్న వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారు. లేదా ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసి కనుక సిపిఐ 4 సంపాదించుంటే వాళ్ళు ఎటువైనా మనం ఏమనకపోదు. ఇక్కడ మా ఆత్మాభిమానం దెబ్బతినని చెప్పి వాళ్ళు ఓడించడమే లక్ష్యంగా పనిచేసాం. అది ఆయన తెలుసుకోవాలి. నిజంగానే తెలుసు కానీ బలం లేదు సిపిఐకి అని ఎవరన్నా మినిస్టర్ గారికి నచ్చజెప్పి ఉన్నా నమ్మిచ్చినా అది కూడా తెలుసుకోవాలి. అడుగుతారు కదా, ఏమైంది భయ్ మీరు ఇట్లా అన్నారు మరి ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు V6 వాళ్ళు చెప్పాలి, వెలుగు వాళ్ళు చెప్పాలి, ఇంకో అందరు చెప్పాలి. ఆయన పొలిటీషియన్స్ కాదు, సార్ పత్రికల్లో పనిచేస్తారు కాబట్టి వీళ్ళు ఫ్యాక్ట్ అయినా చెప్పాలి కదా. నాయకులు చెప్పింది వాళ్ళు వింటున్నారా, వాళ్ళు ఏమి వీళ్ళు ఉంటుందో తెలియదు. ఈ 2 గ్రూపులను వదిలేస్తే వారి పిఏ గారు ఉన్నారు, రమణారావు గారు, ఇంకో రావు గారు ఎవరో ఉంటారు, మరి వాళ్ళని చెప్పాలి కదా ఏం జరుగుతుందో. ఎప్పటి నుంచో వేగుల వ్యవస్థ ఉంది కదా, సీక్రెట్ ఏజెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ ట్రూప్ వచ్చి తిరిగింది కదా, చెప్పొద్దా? చెప్పాలి కదా, చెప్పకపోతే నష్టపోయేది ఆయనే. అందుకే అంటే ఆయన ఇప్పుడు నష్టపోయింది కాబట్టి మీరు ఏం చెప్పి ఆయన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తారు అంటున్నాను. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత, చైర్మన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం చెప్పేది అవసరం లే. ఈయన తెలుసుకుంటే ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఒప్పు జరిగింది, కేతనపల్లిలో కాంగ్రెస్ను గట్టిగా తయారీ అంటే ఏం చేయాలి అని ఆయన అనుకుంటే చేస్తారు. మనం ఏ లీడర్ని జరపనేది లేదు, ఏ లీడర్ గురించి ఏం మాట్లాడేది లేదు, అన్నీ మనం మాట్లాడుకున్నాము, వారికి కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. మొన్నటి ఎలక్షన్స్లలో ఈ కాంగ్రెస్ లీడర్లతో పాటు అంటే ఇప్పటికి మనం అనుకున్నాం ఒక పోలీస్ ఆఫీసర్కి, అంటే ఆ పోలీస్ ఆఫీసర్ అరే మనం వేసిన అంచనాలు మిస్ అయినాయి, ఇట్లా అయింది అనేది, అంటే లీడర్లకు లేని టెన్షన్ ఆయన పడ్డ పరిస్థితి కనబడుతుంది. ఉంటారులే కొంతమంది, అంటే లీడర్లకు లేదు కానీ అరే మనం సార్కి పర్ఫెక్ట్ రిపోర్ట్ ఇచ్చినాం కదంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో తిరిగాడు, పబ్లిక్ విషయాలలో ఏ వార్డులో ఏ పరిస్థితి ఉంది తెలియదు, అసలు ఏ వార్డు నుండి ఎవరు పోటీ చేస్తారో తెలియదు. అంటే మనం గెలుస్తున్నాం సార్, నేను చూసుకుంటా కదా, నా ప్రభావమే ఇక్కడ ఎక్కువ ఉంటుంది సార్ అని చెప్పి ఏదో ఫోన్లో మాట్లాడుతూ చెప్పిండు ఆఫీసర్లే. కానీ ఉంటారు కొంతమంది, అంటే యూనిఫామ్ సర్వీసెస్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అలా చేయొద్దు, అది వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కువ శాతం అధికారం ఉండదు. అదే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు అదే మొత్తుకుంటున్నారు, మీరు యూనిఫామ్లో ఉన్న వాళ్ళు యూనిఫామ్లో ఉండండి, మీరు పోలీసుల తీరు ఉండండి, మీరు చట్ట ప్రకారం పోండి, ఒకరు ఏమన్నా అయితే మళ్ళీ మేము వచ్చిన తర్వాత మీ సంగతి ఏందో చూద్దాం. ఈ ఎందుకు ఇది మొన్న రాజు చౌక్లో మీరు నేను కలుస్తున్నాము అప్పుడు, అంటే 34,000 ఏదో బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన కార్లో 34 మహిళా పర్సన్ల మహిళ లేదు కారు ఉంది, కార్లో 34,000 ఉంటాయి. ఆ 34,000 సీజ్ చేయడం ఎవరు గొప్పతనం కోసం సీజ్ చేసేటని మీరు అనుకుంటారు? ఎవరు మెప్పు కోసం? అంతే ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆ కారులో మేడం లేకుండా వారి బ్యాగ్ ఉంది, అందులో డబ్బులు ఉన్నాయి, అసలు చెప్పిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా కార్ ఆపంగానే ఎంఆర్ఓ గారు రావడం, అవి తీసుకోవడం, పట్టుకోవడం, వెళ్ళిపోవడం, సీజ్ చేయడం, మళ్ళీ సీజింగ్ రిసిప్ట్ ఇస్తారా, జేబులో పెట్టుకోబోతారా? రిసిప్ట్ ఇచ్చేసి అఫీషియల్గా పోవాలి. అంటే ఇక్కడ ఏమైంది అంటే ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ జ్యుడిషియల్ కానీ వీళ్ళు కానీ ఒకలాంటి ఒత్తిడి గురయ్యారు. నిన్న సహజంగానే సీట్లు గెలుస్తున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ కాడ పెరుగుతున్న అలజడికి, ఆ చప్పుడుకి కాంగ్రెస్ పార్టీ ఇటు ఒకరు గెలిచి అటు ఒకరు గెలిచి అయ్యేసరికి పోలీసు వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళంతా గెలుస్తున్నారు, బీఆర్ఎస్ వన్ సైడ్ అయిపోయింది అన్నప్పుడు వీళ్ళు చాలా ప్రెషర్గా అనిపించింది వీళ్ళకి. ఇప్పటిదాకా మనం ఏదో గెలుస్తుంది అనుకున్నామా, లేకపోతే మినిస్టర్ చేయాల్సిన వర్క్ అధికార పార్టీలో అందరూ చేయాల్సిందే. ఇప్పుడు వీళ్ళు గెలిస్తే మున్సిపాలిటీ సీటు వీళ్ళకి వస్తే ఎస్ఐ ఎక్కడికి వచ్చినా, సిఐ వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం మున్సిపల్ చైర్మన్ గారికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సింది. అలాంటప్పుడు ప్రతిపక్షం వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి మనం. అందుకనే యూనిఫామ్ సర్వీసెస్ వాళ్ళు ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి అనేది మంచిది, అలాగే ఉండాలని కోరుకుందాం కూడా. ఓకే అన్న, అంటే ఇప్పటి వరకు మనం కూడా అంటే
ఈ సర్వేలలో మీకున్న సమాచారం మీరు పబ్లిక్ షేర్ చేసేది, మాకున్న సమాచారం మేము పబ్లిక్ షేర్ చేద్దాం. అందరూ అంటే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇక్కడ ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇట్లా ఉంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందా, ఈ వాడు ఇలా గెలుస్తారు అని కాంగ్రెస్ నాయకులకు ఎవరైతే ఇన్ఛార్జ్లకు అన్నారు వాళ్ళు చెప్తే మీరు బీఆర్ఎస్కి అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తున్నారని నన్ను అనవచ్చు, లేవు మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని అన్న వాళ్ళు ఏం రియలైజ్ కావాలి, అసలు వాళ్ళు ఏమి గుర్తించాలి అంటే మన రిపోర్ట్ వల్ల మనం ఇచ్చిన సమాచారాన్ని అంటే మనం ఇచ్చిన సమాచారమే ఆడ సక్సెస్ అయింది. ఆ సమాచారాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు ఏం రియలైజ్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు జర్నలిస్టులుగా మనం ఏం చేస్తామంటే చెప్తాం, రాస్తాం. మనకెవరు పర్సనల్గా మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరు. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు, నెగిటివిటీ ఎక్కువ అయింది, ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పింది కూడా మనమే. చెప్పింది మనమే. అక్కడ కాంగ్రెస్ మీద ప్రేమతో గెలుస్తారని కాకుండా బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోనే ఎక్కువ పోతున్నాయని చెప్పారు. అందులో ఇప్పుడు అక్కడ బాలకృష్ణ కావచ్చు, ఇంకోరు కావచ్చు, కొద్ది తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు కోవలక్ష్మి గెలిచింది మన మాస్వాబాద్. రాష్ట్రం అంతా కాంగ్రెస్ ప్రభావం ఉన్న లక్ష్మి గారు ఎందుకు గెలిచిండ్రు అంటే అక్కడ ఆమెకు చాలా చాలా అనుబంధం ఉన్నది, పబ్లిక్లో చొచ్చుకుపోద్ది అన్నది. బాలకృష్ణ చొచ్చుకుపోవడానికి కాదు, ఇక్కడ వ్యతిరేకత ఎక్కువ ఉండే. అప్పుడు మళ్ళీ ఆ సమయంలో వివేక్ గారు ఇతర పార్టీ నుంచి అక్కడికి వచ్చేసా సహజంగానే ఆ మొత్తం ఇక మార్చేద్దామని చెప్పేసి మార్చుకున్నాం. ఇప్పుడు అర్థమైంది. దీన్ని మనం చెప్తున్నాం, ప్రజలు చెప్పలేరు. ఎందుకంటే ప్రజలకు ఉన్నది ఒకే ఒక ఆయుధం ఏంటంటే ఓటు వేయడం తప్ప వాళ్ళు చెప్పలేరు. విశ్లేషకులు మనల్ని కరెక్ట్ అర్థం చేసుకొని మనం చెప్పిన భావాలను వాళ్ళు స్వీకరించి మార్చుకుంటే లైఫ్ ఎవరికైనా కూడా. లేదు ఆయన ఇప్పుడు మాకు ఎగనిస్ట్గా మాట్లాడాడు కాబట్టి అవతల పార్టీడు రాజేష్ ఒక సపోర్ట్ చేయలేదు అంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ వార్త రాసి కాంగ్రెస్ ఓడిపోవాలి అనేది ఓడిపోద్దా, ప్రసాద్ ఒక వార్త రాసి బీఆర్ఎస్ ఓడిపోవాలంటే ఓడిపోతుంది. అంటే వాళ్ళ దృష్టి అంతా ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి తెలిసి ఉండాల్సింది. అట్లంటే మినిస్టర్ అండి ఎందుకు గెలిపించుకోలేదు? ఇప్పుడు మినిస్టర్ కంటే ఎక్కువ మనం కాదు కదా, డీసీసీ ప్రెసిడెంట్ కంటే ఎక్కువ మనం కాదు కదా, ఎమ్మెల్యే కంటే ఎక్కువ మనం కాదు కదా. మరి వాళ్ళు కాన్స్టిట్యున్సీని గుప్పిట్లో పెట్టుకున్నోళ్ళే గెలిపించుకోలేదు, కానీ మనం ఒక వార్త రాస్తేనే పబ్లిక్ అంత ఇదైపోతుండ్రు. మీ ప్రభావం ఏముంటుందండి అని విలేకరులనే కామెంట్ చేసేటోళ్ళు ఇప్పుడు అందుకే ఏంటంటే అటు మాట్లాడతారు. మళ్ళీ అందులో సహజంగానే కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాల స్వాతంత్రం ఎక్కువ, అటు వాక్ స్వాతంత్రం ఎక్కువనే, ఏ స్వాతంత్రం అయినా ఎక్కువనే. కాబట్టి మనం పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, ఇప్పుడు ఈ మున్సిపల్ కేతన్పల్లి కావచ్చు, చెన్నూరు మున్సిపల్ ఎన్నికలలో నల్లా లోదల్ మాజీ ఎమ్మెల్యే నల్లా లోదల్ ప్రభావం ఏమైనా కనబడిందా మీకు? యాక్చువల్లీ అది పెద్ద డ్రాబ్యాక్ కాంగ్రెస్కి. వాళ్ళు తీసుకురావాల్సి ఉండే కేతన్పల్లి కానీ చెన్నూరు కానీ. ఇప్పుడు నల్లాల ఓదన్న బయట లీడర్ కాదు, వలస వచ్చిన లీడర్ కాదు, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా బయట లీడర్ లేదు. నల్లాల ఓదల్ స్థానికుడు. ఈయనను కాంగ్రెస్లో లీడర్ ఇప్పుడు ఉన్నాడు సార్, ఆరోగ్యం పడదు మొన్న బయటకు వచ్చిండు. ఒక్కసారి అన్న కేతనపల్లికి చెన్నూరుకి తీసుకొచ్చి ఉంటే చాలా డిఫరెన్స్ ఉండేది. ఓదన్నకు మంచి అభిమానులు ఉన్నారు, ఇంకా ఆయన ఎక్కువ మంచి పరిచయాలు ఉన్నాయి. మీకెందుకు ఇక్కడ నేనున్నా మిగిలిన సంగతుల తర్వాత అని చెప్పేసి ఒక మాట అంటే చాలా ఓటింగ్ పెరిగేది. అంటే ఏ పార్టీలో ఉన్నా సంగతి పెరిగేది, ఆయన ఎందుకో ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు ఆయనే కాదండి, కేతనపల్లిలో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నారు చాలా మంది కొత్త యువకులు, అంటే 10-15 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళని దేకలేదు ఇప్పుడు ఈ 4-5 నాయకులు. ఇంకా పాపం ఆయన దగ్గరికి ఏం పోయి తీసుకొచ్చుకుంటారు అంటే ఎమ్మెల్యే విప్పు కదా. ఇప్పుడు మనమే అంటున్నాం ప్రభావం చూపిస్తామని. ఓదలు రావడం వల్లనే 4 సీట్లు గెలిచినాయి అని బై మిస్టేక్ నువ్వు కూడా రాసినావు అనుకో, వీళ్ళు భరించలేరు కదా. మేమే తీసుకొచ్చినాం చెప్పుకోవడం కోసం ఇదంతా. అంటే దీంట్లో ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఇంకా మండలం గురించి కేతన్పల్లి గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్కి ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు అనేది ఇంకా ముందు మాట్లాడుకుందాం. చాలా కీలకమైన చర్చ జరిగింది. అంటే మంచిర్యాల కేంద్రంగా ఇలాంటి చర్చలు చాలా జరగాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇట్లా చేసే మీడియా లేదు. మన కూడా ఈ నాయకులు మార్పు మారితే వాళ్ళ పరిస్థితులు ఇట్లా ఉంటాయని చెప్పడం తప్ప క్లియర్ చెప్పేది ఒకటే, వీఆర్ మీడియా పర్సన్, జర్నలిజం చదువుకున్న వాళ్ళం, జర్నలిస్టులు మేము. ఏ పార్టీ వాళ్ళకైనా మేము చెప్తాం మారడము మారకపోవడం, కానీ ఎక్కడ విఫలమైందంటే మనం స్పష్టంగా తెలియాలని ఈరోజు ఇంటర్వ్యూ. వాళ్ళందరినీ ఒకటే కాటన కట్టి మేము మాట్లాడడం, విలేకరులందరినీ ఒకటే కాటన కట్టి మీరు మాట్లాడడం. మీరు మంచి చెడు స్వీకరించండి, మీరు బాగుంటుందని చెప్పేసి అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ రాజేష్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్.
యాక్చువల్గా మంచిర్యాల కేంద్రంగా మంచి మంచి చర్చలు జరిగే అవకాశం ఉంది. చర్చలకు ఒక వేదిక కల్పించబోతున్నాం. ఎవరైతే రాజకీయ విశ్లేషకులు కానీ పొలిటికల్ అనలైజర్స్ కానీ ఎవరైనా ఉంటే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. చర్చలు యథావిధిగా ఏ రోజుకు ఆ రోజు జరిగే విధంగా ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.